మీరు వాదించలేదు. మీరే చెప్పారు ఎంఐఎం తరపున నేను అక్బరుద్దీన్ ఓవైసీకి బెయిల్ కోసం నేను వాదించారనేసి. నేను చెప్పలేదు అంటున్నా. అసదుద్దీన్ ఓవైసీ అనేటువంటి హైదరాబాద్ ఎంపీకి మా మెదక్ జిల్లా ముత్తంగి దగ్గర జరిగినటువంటి ఒక ఘర్షణకు సంబంధించి నేను బెయిల్ ఇప్పించిన అని నేను చెప్పిన. మీరేమో అక్బరుద్దీన్ గురించి అని మాట్లాడుతున్నారు మీరు. నేను అక్బరుద్దీన్ గురించి వకాలా చేయలేదు, ఎంఐఎం పార్టీకి నేను వకాలా చేయలేదు, ఎంఐఎం పార్టీకి నేను స్టాండింగ్ కౌన్సిల్ కాదు. మా జూనియర్ నిజాముద్దీన్ అనేటువంటి ఒక అతను ఆ బెయిల్ లోపల ఎవరు చేసినా బెయిల్ వస్తలేదని రిక్వెస్ట్ చేసినప్పుడు ఆ వకాలత్ మీద మీరు పోయి చూస్తే కూడా నిజాముద్దీన్ పేరే ఉంటుంది, నా జూనియర్ అతని తరఫున నేను నిలబడి ఆర్గ్యుమెంట్ చెప్పినాను తప్ప ఐ వాజ్ నెవర్ ఏ స్టాండింగ్ కౌన్సిల్ ఫర్ ఎనీ పొలిటికల్ పార్టీ. పుష్ప 2 సినిమాకి సంబంధించింది, అల్లు అర్జున్కి సంబంధించింది నేను వాదించడానికి సిద్ధంగా ఉన్నారు అంటే నేను చెప్పలేదన్నమాట. మీరు తమ్మునేళ్ళు ఏది పడుతుంది పెట్టుకుని ఏది పడుతుంది మాట్లాడితే నేనేం చేయలేను. నా దగ్గరికి ఎవరైనా వచ్చి మాట్లాడితే నేను ఆ కేసు వాదించాలా వాదించకూడదా ఆలోచిస్తాను. కానీ అల్లు అర్జున్కి వాదిస్తా, వీనికి వాదిస్తా, వానికి వాదిస్తాను నేను ఎందుకు చెప్తాను? బహిరంగంగా ఒక ప్రెస్ మీడియా ముందు నేనేం చెప్పిన అందులో అదే వినాలి అంటున్నా, కన్ఫ్యూజ్ కావద్దు అంటున్నా. నేను చెప్పింది ఏంది, ఇట్లే మీరు అడిగినట్టే ఆయన అడిగితే వారు వచ్చి అడిగితే చేస్తాను అని చెప్పిన. ఇట్ ఇస్ మై ప్రొఫెషన్, నాట్ ఇస్ రాంగ్ ఇన్ ఇట్. అందులో నేను అడ్వకేట్ని, మీరు నా క్లయింట్గా ఉంటానని చెప్పి మీరు వచ్చి అడిగితే నేను వాదించడంలో తప్పేముంది, ఏం లేదు అని చెప్పిన. ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా, ఆయన నా దగ్గరికి రాలేదు, నేను ఆయన వకీల్ని కాదు, వచ్చి అడిగితే చేయాలని చేయకూడదు అప్పుడు ఆలోచించి చెప్తా అంటున్నా. ఇంత క్లారిటీగా చెప్పిన, ఆ రోజు కూడా ఇంత క్లారిటీగా చెప్పినా, ఇప్పుడు కూడా అంతే క్లారిటీగా చెప్తున్నా. ఎవరో తమ్మునేలు వాళ్ళ ప్రచారం కోసం వాళ్ళ పబ్లిసిటీ కోసం పెడితే నేను చేయగలిగింది ఏం లేదు. మీరు మొత్తం వీడియో వినండి, ఆ ఇంటర్వ్యూ కూడా మొత్తం వినండి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 1 year, సూపర్ 6 అని 6 గ్యారెంటీలు రకరకాల హామీలతోటి అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నిటినీ నెరవేర్చిందనేసి ప్రతిపక్షంగా మీరు భావిస్తున్నారంటే? 10 సంవత్సరాలు పట్టింది చంద్రశేఖరరావు అన్నట్టు ఆయనకు బదనాం కావడానికి. కాంగ్రెస్ పార్టీకి 12 నెలలు సరిపోయింది. ఆయన 10 ఏళ్ళలో ఎంత బదనాం అయిందో వీళ్ళు 12 నెలలు అంత బదనాం అయ్యారు. దెర్ ఈజ్ నథింగ్ టు స్పీక్ అబౌట్ కాంగ్రెస్ ఆర్ టీఆర్ఎస్. ఆ రెండు కూడా ఒకే తాను ముక్కలు, ఆ రెండు కూడా ఒకే దారిలో పయనిస్తున్నాయి. చంద్రశేఖరరావు గారి పయనం ఎట్లా పోయిందో రేవంత్ రెడ్డి గారి పయనం కూడా అట్లే పోతుంది. మేము ఆర్టీసీ మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాము, రుణమాఫీ చేశాము, రేపు సంక్రాంతికి రైతు బంధు కూడా మేము రిలీజ్ చేయబోతున్నాము. ఇవన్నీ ప్రతిపక్షాలకు కనిపిస్తలేవా? రైతు భరోసాకి ఇంకా క్లారిటీ లేదు. రైతు భరోసాకి ఇచ్చేందుకు పైసలు లేకపోతే మొన్న టీజీఐఏసీసీకి సంబంధించిన 400 ఎకరాల భూమిని ఢిల్లీకి తీసుకొని వచ్చి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిని కలిసి కిషన్ రెడ్డి గారిని కలిసి బతిలాడి రాష్ట్ర ప్రభుత్వం నడిచే పరిస్థితి లేదని 10,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చుకుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇంకా రైతు భరోసా గురించి వాళ్ళ దగ్గర ఎట్లాంటి డాక్యుమెంట్ లేదు, వాళ్ళకి ఎవరికి ఇవ్వాలనో తెలియదు, ఎట్లా ఇవ్వాలనో తెలియదు. వాళ్ళకి మహిళలకు ఉచిత బస్సు ఇచ్చినాం, వీళ్ళు ఏమైనా టికెట్ పైసలు ఇస్తుర్రా? ఆర్టీసీకి నెలకి ఎన్ని టికెట్లు కొడుతుర్రా అని పైసలు ఇస్తుర్రా? వీళ్ళు ఆర్టీసీ మీద అదనం భారం మోపుతురు. మీరు ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు చెల్లిస్తుర్రా అని నేను మీకోసం చెప్తున్నా, తెలంగాణ సమాజం కోసం చెప్తున్నా. 20,000 కోట్ల రూపాయలు సింగరేణికి బాకీ ఉంది ప్రభుత్వం, కట్టుమనన్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం. 20,000 కోట్ల రూపాయలు సింగరేణికి బాకీ ఉంది, కట్టుమను. అట్లా ఆర్టీసీ కూడా 5,000 కోట్లు 10,000 కోట్లు బాకీ చేసి ఆడ ఎత్తేసిపోతారు వీళ్ళు ఆర్టీసీ బస్సులలో ఫ్రీ ప్రయాణం ఇస్తే వీళ్ళు ఏమైనా టికెట్ పైసలు ఇస్తుర్రు? ఆర్టీసీని కాపాడుతుర్రా వీళ్ళు? ఆర్టీసీని ఏమైనా రక్షిస్తుర్రా వీళ్ళు? సేమ్ సింగరేణికి ఎట్లయితే 10 ఏళ్ళు ఆయన పాలించి 20,000 కోట్లు అప్పులు చేసి ఆయన పోయిండు, వీళ్ళు రేపు ఆర్టీసీ పేరు మీద వీళ్ళు 10,000 కోట్లు చేసిపోతారు అంతే. అంతకుమించి వీళ్ళు చేసింది ఏముందన్న గొప్పగా? కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది, తెలంగాణ నుండి 8 మంది ఎంపీలు 2 మినిస్టర్లు ఉన్నారు. రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులని, రాష్ట్రానికి రావాల్సినటువంటి డబ్బులని మీరు కొట్లాడి తెలంగాణ తెప్పియచ్చు కదా. ఇప్పుడు మేము వద్దంటే, మేము ఆపగలిగితే, నిజంగా మేము అట్లా చెడు పని చేయాలనుకుంటే నీకు 10,000 కోట్లు ఎట్లా వస్తుండే రేవంత్? నువ్వు ఇలా సంక్రాంతికి రైతు భరోసా ఇస్తుంటున్నావు కదా, ఈ 10,000 కోట్లు అప్పే కానీ ఏడికెళ్ళి వస్తుండే అన్న? ఏడికెళ్ళి వస్తుండే? ఇప్పుడు RRR అని ఒక ప్రాజెక్టు ఉత్తరం వైపు టెండర్ పిలుస్తూ ఉన్నారు, సుమారు 8,000 కోట్లు. కేంద్ర ప్రభుత్వమే కదా టెండర్లు పిలుస్తుంది, కేంద్ర ప్రభుత్వం కదా పైసలు ఇస్తుంది. మరొకవేళ నీ మీద అన్యాయం చేస్తుంటే ఎందుకు వస్తుంది? ఎందుకు వస్తాయన్నా ఇవన్నీ? నేషనల్ హైవేస్కి అంతగానో ఎందుకు వస్తూ ఉన్నాయి? లక్షల కోట్ల రూపాయలు నేషనల్ హైవేలో పేరిట తెలంగాణకు ఎందుకు వస్తుంది? ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద రోడ్లు ఎందుకు వస్తున్నాయి? సిఆర్ఎఫ్ కింద సెంట్రల్ రోడ్ ఫండ్ ఎందుకు వస్తుంది? మేము అట్లాంటి తప్పుడు పనులు చేస్తలేము. మేము అభివృద్ధికి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ సహకరిస్తుంది. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రికి ఏం చెప్పిందంటే, టీమిండియా కెప్టెన్గా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు నా టీంలో సభ్యులుగా ఈ దేశం అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నా అన్నాడు. ముఖం బాగుండి కాళ్ళు చేతులు బక్కగా ఉండి లేదా పొట్ట బాగుండి కాళ్ళు చేతులు సన్నంగా ఉంటే బాగుండదు. అన్ని రాష్ట్రాలు బాగా అభివృద్ధి చెందాలి, మనమందరం టీమిండియాగా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ కలిసి పనిచేయాలనేది మా నాయకుని ఆశ ఆకాంక్ష. మేము కూడా అట్లే ఉన్నాం. మేము చెడగొట్టేటోళ్ళం అయితే 10,000 కోట్ల లోన్ ఎట్లా వస్తుందని ఇవాళ నువ్వు చెప్పు, వస్తుందా? ఈ రాష్ట్రం మీద మాకు చెడ అభిప్రాయం ఉంటే, తెలంగాణ బాగుపడొద్దనే ఆలోచన మాకు ఉంటే మేము అట్లెట్లా చేస్తామన్నా? చేయం కదా.
కాబట్టి ఎలక్షన్స్ అప్పుడు మాత్రమే ఎలక్షన్స్, మిగతా టైంలో తెలంగాణలో మేము కూడా పుట్టినాం, మేము అందరికంటే గట్టిగా తెలంగాణ అన్నోళ్ళం. కాబట్టి తెలంగాణ బాగుండాలని కోరుకునే దాంట్లో మేమే ముంగట్టుంటాం. ఇచ్చే పొజిషన్లో మేమున్నాం కదా, మీరెవరు? తీసుకునే పొజిషన్లో ఉండాలి మీరు. కాబట్టి మమ్మల్ని విమర్శించకండి, జాగ్రత్తగా ఉండండి. ఓకే, రఘునందన్ రావుది ఈ మధ్యకాలంలోనే పాస్పోర్ట్ రినివల్ కోసం వెళ్తే మీ పైన కేసులు పెండింగ్ ఉన్నాయి, ఆ కేసులు హైకోర్టులో దాచిపెడుతున్నారు అనేసి ఒక ప్రచారం బలంగా సాగుతుంది. నిజంగా రఘునందన్ పైన ఎన్ని కేసులు ఉండొచ్చు, ఎన్ని కేసులను దాచిపెట్టారు హైకోర్టులో అంటే? మిడిమిడి జ్ఞానంతో మిడిమిడి రిపోర్టింగ్ అంతా. తిడితే జడ్జీలు తిడితే జడ్జీలు తిట్టిరంటారు, రిపోర్టర్లను తిడితే రిపోర్టర్లను తిట్టిరంటారు. అవగాహన లేకుండా, వినే ఓపిక లేకుండా సగం సగం ఇట్లా మాట్లాడి రాముని తోక ఇన్ని ఇట్లా ఆపి తర్వాత ఫీవర్ ఇట్లా అన్నట్టు ఉంది మన రిపోర్టర్ల పరిస్థితి. ఓకే, రఘునందన్ రావు ఎలక్షన్ అఫిడవిట్ చూడుండ్రి. ఓకే, ఎలక్షన్ అఫిడవిట్లో 29 కేసులు ఉన్నాయి. ఓకే, రఘునందన్ రావు పాస్పోర్ట్ రెన్యువల్ కోసం ఎంపీ ఎలక్షన్ల కంటే కొంచెం ముందు అనుకుంటా అవును, ఒక దరఖాస్తు పెట్టినాం. June 1 ఇప్పుడు అయిపోతుందని పెట్టినాం. పెట్టినప్పుడు పాస్పోర్ట్ రెన్యువల్ చేయమని దరఖాస్తు ఇస్తారు. ఎస్, అవును. వార్త రాసేటప్పుడు మీడియా మిత్రులకు తెలవాల్సింది, వినాల్సింది కూడా. ఓకేనా? మీకంటే కొంచెం సీనియర్ రిపోర్టర్ కాబట్టి చెప్పదలుచుకున్న కాబట్టి చెప్తున్నా. నేను ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాను, మీకు నచ్చినా నచ్చకున్నా. 100%. నేను ఎలక్షన్ అఫిడవిట్లో నా మీద ఎన్ని కేసులు ఉన్నాయి ఇచ్చిన, 29 కేసులు ఉన్నాయి. అఫిడవిట్ బాజాప్తి ఇచ్చిన, ఆన్లైన్లో కొడితే నీకు కనబడుతుంది ఏ పోలీస్ స్టేషన్లో ఏం కేసు ఉందని అన్న. ఇది ఒక ఎపిసోడ్. రెండు, నా పాస్పోర్ట్ రెన్యువల్ డేట్ అయిపోతుంది June 1 ఎప్పుడు అని ఏప్రిల్లోనే ఎప్పుడో ఒక దరఖాస్తు పెట్టినా, ఎన్నికలు వచ్చినాయి, నేను పార్లమెంట్కి పోటీ చేస్తున్నా. వాళ్ళు నాకు ఒక రిప్లై పంపించారు, ఏమని మీ మీద పలానా 4 కేసులు ఉన్నాయంటే ఇంట్లో ఎన్ఓసి తెచ్చుకోరు అని పంపించారు. ఏం జరుగుతుందనే సింపుల్గా అర్థం చేసుకోవాలన్న. నా పాస్పోర్ట్లో పటాన్చెరు అడ్రస్ ఉంది. సో నేను రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్లో పాస్పోర్ట్ రెన్యువల్కి అప్లై చేసుకుంటే పాస్పోర్ట్ అధికారి నా అడ్రస్ ఉన్నటువంటి జిల్లా ఎస్పీకి ఉత్తరం రాస్తుంది, సంగారెడ్డి జిల్లా ఎస్పీ గారికి ఒక లెటర్ పోతుంది, ఇట్లా పలానా వ్యక్తి పలానా అడ్రస్ పలానా పేరు ఉన్నాయనే పాస్పోర్ట్ రెన్యువల్ కోసం దరఖాస్తు పెట్టుకున్నాడు, ఈయన మీద మీ జిల్లాలో ఏమైనా కేసులు ఉన్నాయా పంపించండి అని అడుగుతారు. ఆ జిల్లాలో 4 కేసులు ఏమున్నాయి, ఆ జిల్లా ఎస్పీ గారు 4 కేసులు రాస్తాడు. అంతే. సిద్దిపేటలో ఏమున్నాయి, మెదక్లో ఏమున్నాయి, హైదరాబాద్లో ఏమున్నాయి, నల్గొండలో ఏమున్నాయి, సంగారెడ్డి ఎస్పీ గారికి ఏం తెలుస్తుంది? అది ఆయన బాధ్యత కాదు కదా. 4 ఎఫ్ఐఆర్లు ఉన్నాయని ఆయన 4 ఎఫ్ఐఆర్లలో ఎన్ఓసి తెచ్చుకోమని ఉంటే రాసి ఉంటాడు. దాన్ని పట్టుకునేదో రఘునందన్ ఏదో హైకోర్టులో అఫిడవిట్ తప్పించిండు, ఇది తప్పించిండు, అది ఏం తప్పిస్తామన్నా? నేను ఇలా మొదటిసారి పోటీ చేస్తలేను. 2014 నుంచి నా ఎలక్షన్ అఫిడవిట్ వెబ్సైట్లో ఉంది. కేసులు దాచిపెడితే ఏమొస్తుందన్న? నేను ఇంకొక మంచి మాట చెప్పిపోతున్నా మిగతా వాళ్ళకి, భవిష్యత్తులో పోటీ చేసే మిత్రులకు కూడా. నేను నెల రోజుల ముందు ఎమ్మెల్యేగా, దుబ్బాక ఎమ్మెల్యేగా నా మీద ఏ పోలీస్ స్టేషన్లో ఎన్ని కేసులు పెట్టిరో నాకు తెలియదు కాబట్టి నేను రాష్ట్ర డీజీపీ గారికి, ఇంటెలిజెన్స్ ఐజీ గారికి ఒక ఉత్తరం రాసిన. సార్, నా పేరు రఘునందన్ రావు, నేను ఎమ్మెల్యే దుబ్బాక, నా పేరు మీద ఈ రాష్ట్రంలో ఎన్ని కేసులు ఉన్నాయో ఒక లిస్టు ఇయ్యండి అని రాసుకున్నా. వాళ్ళు ఇచ్చిన లిస్టులో నా మీద 29 కేసులు రాసి ఇచ్చిర్రు. నేను 29 కేసుల్ని ఎలక్షన్ అఫిడవిట్లో పెట్టిన. ఇక నేను దాచిపెట్టేది ఏముంది, దాచుకున్నది ఏముంది అన్న? ఎలక్షన్లో అఫిడవిట్లో అడిగినాయి, అఫిడవిట్లో ఇచ్చినాం. పాస్పోర్ట్ రెన్యువల్ అప్పుడు ఒక సింగిల్ పేజ్ ఉంటుంది, పాస్పోర్ట్ రెన్యువల్ చేయమని రాసినాం. దానికి జిల్లా ఎస్పీ గారు రాసిన రిపోర్ట్లో ఈయన మీద మా జిల్లాలో 4 కేసులు ఉన్నాయని రాసిండు. దానికి నా తప్పేముంటుందన్న? ఓకే, నేను తప్పుడు సమాచారం ఇచ్చిన, హైకోర్టుకు 4 ఇచ్చిన, పాస్పోర్టుకు 4 ఇచ్చిన, ఇవన్నీ ఆగమాగమని రాసుడు తప్పితే ఇంకొకటి కాదన్న. దయించి కన్ఫ్యూజ్ కాకుండా మిత్రులారా, నేను కూడా అదే ఫీల్డ్కి వెళ్ళి వచ్చినండి. సంగారెడ్డి జిల్లా ఎస్పీ గారు రాసిన రిపోర్ట్లో మా జిల్లాలో ఇతని మీద 4 కేసులు ఉన్నాయని అతను పాస్పోర్ట్ అధికారులకు రిపోర్ట్ ఇచ్చారు. అప్పుడు పాస్పోర్ట్ వాళ్ళు నన్ను అడిగినరు, మీ మీద 4 కేసులు ఉన్నాయంటే వీటిల్లో ఎన్ఓసి తెచ్చుకోండి అని అడిగినరు. అది జరిగిన విషయం. నేను దాచిపెట్టింది ఏముందని నా అఫిడవిటే ఇస్తే కోర్టుకి. ఒకటి, దుబ్బాక నుంచి ఎమ్మెల్యేగా ఓడిపోయిన రఘునందన్ రావు ఎంపీగా భారీ మెజార్టీతోటి గెలిచారు. కానీ అదే దుబ్బాకలో అన్ని నియోజకవర్గాల కంటే తక్కువ మెజార్టీ వచ్చింది. కారణం ఏమై ఉంటుందంటే ఏం చెప్తారు? సో దుబ్బాక ప్రజలు ఎందుకో నా పనితీరుని యాక్సెప్ట్ చేయలేదేమో అని అనుకుంటాను. నా వల్ల ఎక్కడ పొరపాటు జరిగిందో చూసి సరిదిద్దుకుంటాను. వాళ్ళ ప్రేమ అభిమానాలు పొందేందుకు ఇంకెక్కువ కష్టపడతాను. అది ఎక్కడ జరిగిందని మీరు భావిస్తుంటారు? నేను అట్లా ఇప్పుడు తప్పుల గురించి ఆలోచించుకుంటలేనన్నా. మెదక్ పార్లమెంట్ సభ్యునిగా నన్ను గెలిపించారు, మెదక్ ఏం చేయాలని దానికోసమే తిరుగుతున్నాను. ఏం చేస్తారని మీరు గ్యారంటీ ఇచ్చారు, ఏం చేయలేకపోతున్నారు, ఎంతవరకు వచ్చింది మీరు చెప్పినటువంటి హామీలు? ఎంపీ అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కాదు, ఎంపీ అంటే పటాన్చెరుకు మెట్రో పక్క అని చెప్పి ఆడంతా పోస్టర్లు పెట్టి నన్ను ఎలక్షన్ క్యాంపెయిన్కి పిలిచిర్రు.
అమీన్పూర్లో ఒక చిన్న సభ జరిగితే అన్ని పోస్టర్లు మెట్రో పక్క అని పెట్టిర్రు. ఏంది మెట్రో పక్క అంటే ఎంపీ అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కాదు సార్, నువ్వు గెలిస్తే మెట్రో పక్క కావాలని పెట్టినాము అన్నారు. మెట్రో పక్క అయింది కదా, 14.5 కిలోమీటర్లు పటాన్ చెరువు దాకా మెట్రో తీసుకొస్తున్నాం కదా. అదే గ్రేటర్ అచీవ్మెంట్ ఫర్ ద ఇండస్ట్రియల్ ఏరియా. నేషనల్ హైవేస్ నడుస్తున్నాయి, రైల్వే లైన్ల కోసం కొట్లాడుతూ ఉన్నాం, రైల్వే స్టేషన్ల కోసం కొట్లాడుతున్నాం. కొమరవెల్లి మా సిద్దిపేట జిల్లాలో మెట్రో రైల్వే స్టేషన్ కంప్లీట్ కాబోతూ ఉంది, నేషనల్ హైవేస్ విపరీతంగా నడుస్తూ ఉన్నాయి. సో అట్లా అనునిత్యం డెవలప్మెంట్ కోసమే పనిచేస్తూ ఉన్నాం తప్ప నాకు స్వార్థం అంటూ ఏం లేదు. ఓకే, మొత్తం ఇప్పుడు జరిగినటువంటి రేపు బీజేపీకి సంబంధించినటువంటి ముఖ్యంగా ఓకే అధ్యక్షుల మార్పులు మీరు అన్నట్టు అధిష్టానం డిసైడ్ చేస్తుంది, దాన్ని బట్టేసి మీరు నడుచుకుంటారు, అంతవరకు బాగానే ఉంది. ఒకటి తెలంగాణ బీజేపీలో 2 వర్గాలు ఉన్నాయి అనేసి చెప్తున్నటువంటి అంశం. రఘునందన్ రావు ఏ వర్గం అంటే? భారతీయ జనతా పార్టీ వర్గం. నేను మా పార్టీలో వర్గాలు లేవు. మా నాయకుడు నరేంద్ర మోడీ గారు, మేమంతా ఒకటే వర్గం. అది కమలం గుర్తు మా వర్గం. కమలం గుర్తుని సపోర్ట్ చేసే వాళ్ళంతా ఒకటే వర్గం, దాన్ని వ్యతిరేకించే వాళ్ళంతా మా శత్రుపక్షం. చివరగా మన జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో 8 మంది ఎంపీలుగా బీజేపీ తరఫున గెలిచారు. 2 సెంట్రల్ మినిస్టర్స్ ఉంటారు. కేంద్రం నుంచి రావాల్సినటువంటి నేషనల్ హైవేస్ కావచ్చు, రకరకాల దాని మీద ఎంతవరకు తెలంగాణకు తేగలిగే మీ అంటే ఈ ఎంపీలుగా దానిపైన ఎంతవరకు మీరు స్టేట్కి రావాల్సినటువంటి నిధులను తీసుకొస్తారు అనేసి మీరు హామీ గతంలో కూడా అక్కడ అంటే ఆ ప్రజలు కూడా ఇచ్చినటువంటి సందర్భం మనం చూస్తున్నాము. ఎంతవరకు దీనికి సాధ్యమవుతుంది అంటారు? అన్న ఇప్పుడు 10 ఏళ్ళలో ఒక కేంద్రీయ విద్యాలయం రాలే, ఒక నవోదయ విద్యాలయం రాలే. మనం 8 మంది గెలిచిన తర్వాత మన 7 నవోదయ విద్యాలయాలు ఇచ్చింది కదా కేంద్రం. 5 ఏళ్లలో ఒక్కొక్క నవోదయ విద్యాలయం కోసం 500 కోట్లు ఇస్తామని చెప్పింది కదా. వరంగల్లో మామనూరు దగ్గర ఎయిర్పోర్ట్ కోసం సర్వేలు జరిపిస్తూ ఉన్నాం కదా. మా అడుగులు ఎక్కడ ముందుకు పడతలేవన్నా. సహకరించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం సహకరించినప్పుడు పనులు ఆలస్యం అవుతున్నాయి తప్ప. ఎయిమ్స్ కావాలి, వచ్చిందా రాలేదా? ఎయిమ్స్. హార్టికల్చర్ యూనివర్సిటీ రావాలి, వచ్చిందా రాలేదా? ట్రైబల్ యూనివర్సిటీ రావాలి, వచ్చిందా రాలేదా? కోచిపేటలో కాష్ ఫ్యాక్టరీ రావాలి, కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ రావాలి. అది కోచ్ ఫ్యాక్టరీ పేరిట వచ్చిందా, రైల్వే యూనిట్ పేరిట వచ్చిందా, ఇంకొక పేరిట వచ్చిందా, వచ్చి రాలేదా? అరే మేము చేసినట్టు పని ఇంకెవరు చేస్తారు? నేను అందుకనే చెప్పిన, నరేంద్ర మోడీ గారు చెప్పిన మాట, టీమిండియా కెప్టెన్గా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీస్ మేము సపోర్ట్ చేస్తాము అని చెప్పినాం. చేస్తున్నాం మేము. దానికి కోడిగుడ్డు మీద ఈకలు వీక్తే మేమేం చెప్తామన్న దానికి. వీఆర్ కమిటెడ్ ఫర్ తెలంగాణ. మాకంటే గొప్పగా తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళు ఎవరు లేరు మిగతా పార్టీలలో. వీఆర్ ఫర్ తెలంగాణ, అట్ ద సేమ్ టైం వీఆర్ ఫర్ దిస్ కంట్రీ అండ్ ఫర్ ద పార్టీ. మాకు నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, ఇండివిజువల్స్ లాస్ట్ అని చెప్పి పార్టీలో పనిచేసేవాళ్ళం మేము. ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది మాట్లాడితే ఎందుకు వింటామన్నా? ఎందుకు పడతాం? తప్పకుండా మా కమిట్మెంట్లో తప్పు లేదు. తెలంగాణ పట్ల మా కమిట్మెంట్ ఎప్పుడు తప్పదు. వీఆర్ ఫర్ తెలంగాణ అండ్ మోడీజీ ఈజ్ ఫర్ తెలంగాణ. రాష్ట్రంలో ప్రతిపక్షాలు విఫలమైనవంటే ప్రజా సమస్యలపై పోరాడంలో ప్రతిపక్షాలు విఫలమైనవి. నేనేమంటాను, కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వానికి కనీసం 6 నెలలు ఆగరా, ఏడాది ఆగరా అని మీరే అంటారు. అప్పటికైనా మాట్లాడుతూనే ఉన్నాం మేము. గవర్నర్ గారిని తీసుకుపోతున్నాం, హాస్టళ్లలో తిరుగుతూ ఉన్నాం, హాస్టల్ పిల్లలు చచ్చిపోతుంటే స్పందిస్తున్నాం, హాస్టళ్లలో నిద్ర చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం, పిల్లల్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మూసి మీద పోయి మూసీలో నిద్ర పడుకొని చూడరు ఒకసారి తెలుస్తుందని ముఖ్యమంత్రి ఎడకారం చేసి పోయి మూసీలో పరిరక్షణ కోసం ప్రజలకు ధైర్యం ఇచ్చేందుకు మూసీలో పడుకున్నాం. ప్రజా సమస్యలు ఎక్కడుంటే అక్కడ కొట్లాడుతున్నాం. కేంద్ర ప్రభుత్వం వడ్ల విషయం లోపల రాష్ట్ర ప్రభుత్వం ఆశించిన రీతిలో పనిచేస్తలేదన్నప్పుడు మేమే కోఆర్డినేట్ చేసినాం, కేంద్ర మంత్రులను పిలిచినాం. ప్రతి చోట మేమే స్పందిస్తున్నాం అన్న. ప్రతిపక్షాలు విఫలం అవడైందన్న. బూతులు మాట్లాడతలేకపోవచ్చు, బట్ ఒక నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్ష పాత్ర 100% భారతీయ జనతా పార్టీ పోషిస్తుంది. మీకు పోటీ అంటే బీజేపీకి ప్రజలు ఆశీర్వదిస్తే మేము అధికారంలోకి వస్తామన్న. పోటీ ఏం పాడైందన్న. వాళ్ళిద్దరిది అనుకున్నాక ఒకడు మిగులుతాడు, ఆ మిగిలినోడికి మాకు పోటీ ఉంటుంది. ఎవరు మిగులుతారు అనేది వాళ్ళు తెలుసుకోవాలి. అట్లా ఒక జర్నలిస్టు, ఒక న్యాయవాది, ఇప్పుడు ఎంపీ, పాలిటిక్స్, ఈ 3 కలగలిపితేనే తెలంగాణ ఫైర్ బ్రాండ్ అని చెప్పాలి. ఆయన ఎవరో కాదు, మెదక్ ఎంపీ రఘునందన్ రావు గారు. ఈరోజు మనకు వచ్చిన అవర్లో రఘునందన్ గారు ఉన్నారు. అన్న నమస్తే. నమస్కారం అన్న. మొత్తమిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 1 ఇయర్ అవుతుంది. ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, ఇచ్చిన దాంట్లో నెరవేర్చినటువంటి హామీలు కావచ్చు, రకరకాల ఇష్యూస్. ఒకటి రఘునందన్ రావు, రేవంత్ రెడ్డి, రఘునందన్ రావు, ఒక హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు, 3R. నిజంగా బీజేపీ మొత్తం హైడ్రాని వ్యతిరేకించింది. ఓన్లీ రఘునందన్ రావే ఎందుకు వ్యతిరేకించలేదు, దాన్ని సపోర్టింగ్గా మాట్లాడేటట్టు కొంత విమర్శలు అయితే రఘునందన్ పైన బలంగా వినిపిస్తున్నాయి. నిజంగా కాన్సెప్ట్ ఏంటంటారు? సో నేను పార్లమెంట్ సభ్యుడు అయిన తర్వాత భారత పార్లమెంట్ నడుస్తున్నప్పుడు లాస్ట్ సెషన్, మొన్నటి సెషన్ ముందు సెషన్ అప్పుడు
మేము పార్లమెంట్లో సాయంత్రం పార్లమెంట్ అయిపోయింది, ఇంటికి పోయినాం. మళ్ళీ తెల్లారి పార్లమెంట్కి వచ్చేసరికి ఆ రాత్రి జరిగినటువంటి విస్ఫోటనం వయనాడులో వరదలు వచ్చినాయి. అవును, అమాయకులైనటువంటి ప్రజలు సుమారు 1000 మంది కొట్టుకుపోయినరు. పార్లమెంట్లో దాని మీద చర్చ జరుగుతూ ఉంది. ఎందుకు వచ్చినాయి వరదలు, ఎందుకు మనం కాపాడలేకపోయినాం, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది, కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది అనే చర్చలు జరుగుతాయి. అప్పుడు గౌరవనీయులు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కమిటీ వాళ్ళు ఒక 1 year బ్యాక్ నుంచి చెప్తా ఉన్నారు, ఇక్కడ కొండలకు అడ్డంగా, కాలువలకు అడ్డంగా, అంటే పల్లపు ప్రాంతాలకి నీళ్లు పోకుండా అడ్డంగా ఇల్లు కడతా ఉన్నారు. వీటన్నింటినీ తొలగించకపోతే ఏదో ఒక రోజు ప్రాబ్లం వస్తాయి, వరదలు వస్తాయి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ప్రాణాలకి నష్టం జరుగుతుంది అని చెప్పి నిండు పార్లమెంట్ లోపల అమిత్ షా గారు చెప్పడం జరిగింది. భారత ప్రభుత్వం హెచ్చరించినప్పుడైనా కేరళ ప్రభుత్వం ఒకవేళ అక్కడ కాలువలకి, చెరువులకి, కుంటలకు అడ్డం కట్టినటువంటి ఆ కట్టడాల్ని తొలగించి ఉంటే వయనాడులో ఒక దుర్ఘటన జరిగేది కాదు. మా కళ్ళ ముందే, మేము పార్లమెంట్కి పోయిన రోజు మా కళ్ళ ముందే జరిగినటువంటి సంఘటన. 1000 మంది దాకా దాదాపు అమాయకులైనటువంటి ప్రజలు బలైనరు. ఒక 2 సంవత్సరాలు ఇంకా పోయి చూస్తే ఉత్తరాఖండ్ చూసిరు మీరు. కేదార్నాథ్ టెంపుల్కి శివ దర్శనానికి పోయిన వాళ్ళకి, శైవ భక్తులకి ఏం జరిగిందో చూసాను. నేను ఉండేది భాగ్యనగరం, నా ఊరు పేరే భాగ్యనగరం. ఇది భాగ్యవంతులు ఉండాలి, భాగ్యంగా ఉండాలి ప్రజలు, ఇక్కడ ఉండేటువంటి ప్రజలకు నష్టం జరగద్దని కోరుకునేటువంటి ఒక సైన్స్ టీచర్గా ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ చెప్పింది. చెరువులు, కుంటలు, నాలాలు, FTLలు ప్రభుత్వ స్థలాలలో ఏం కట్టినా వాటిని కూలగొట్టండి అని లాంగ్ బ్యాక్ చెప్పింది సుప్రీంకోర్టు. మళ్ళీ మొన్న ఈ నెల 17వ తారీఖు రోజు కూడా, December 17, 2024 నాడు కూడా సుప్రీంకోర్టు జడ్జిలు చాలా స్పష్టంగా చెప్పిండ్రు, ఎక్కడైనా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఉంటే, అనుమతులు లేని నిర్మాణాలు, చెరువులు, కుంటలలో నిర్మాణాలు ఏమున్నా డిస్మెటల్ చేయమని చెప్పింది. ఓకే, దాన్ని ఒక వకీలుగా అదే రకంగా మీకు ఇంకోటి చెప్పాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మన హైదరాబాద్ గురించి ఒక జడ్జిమెంట్ ఇస్తూ భాగ్యనగరంలో 2252 చెరువులు, కుంటలు ఉన్నాయి, వాటికి అన్నింటికీ FTL ఫిక్స్ చేయండి, బఫర్ జోన్లు ఫిక్స్ చేయండి, వాటిని కాపాడండి అని రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఒక తీర్పు ఇచ్చింది. సో ఈ 2 జడ్జిమెంట్లని తెలిసిన ఒక వకీలుగా, సైన్స్ టీచర్గా, పర్యావరణం బాగుంటే నా భాగ్యనగరం బాగుంటుంది, నేను కూడా ఇదే ఊర్లో ఉంటా కాబట్టి బాగుంటా అనే ఒక స్వార్థంతో చెరువులలో, కుంటలలో ఇల్లీగల్గా చేసినటువంటి కన్స్ట్రక్షన్స్ని కూలగొట్టండి అని చెప్పాను నేను. దాని అర్థం రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేసినట్టో, రంగనాథ్కి సపోర్ట్ చేసినట్టో, హైడ్రాకి సపోర్ట్ చేసినట్టో కాదు. కళ్ళ ముంగట వయనాడు చూసి, కళ్ళ ముంగట ఉత్తరాఖండ్ చూసి, కళ్ళ ముంగట కేదార్నాథ్ని చూసి ఒక దూరదృష్టి కలిగినటువంటి ఒక వ్యక్తిగా, సమాజం పట్ల బాధ్యత ఉన్నటువంటి ఒక నాయకుడిగా నాకు అనిపించింది చెప్పినాను తప్ప నేను రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం బాగా చేసింది, హైడ్రా ఇంద్రుడు చంద్రుడు అని నేను ఎప్పుడు పొగడలేదు. వాళ్ళ బాధ్యతలే వాళ్ళకి గుర్తు చేసినాను తప్ప దాన్ని మీడియా మిస్ఇంటరప్ట్ చేసుకుంది, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు రాసుకుంది. రేవంత్ రెడ్డికి రఘునందన్ రావు సపోర్ట్ చేస్తున్నాను ఒకరు, రఘునందన్ రావు బీజేపీలో ఉండి కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తున్నాను ఇంకొకరు. ఎట్లా మాట్లాడాలనుకున్న వాళ్ళు అట్లా మాట్లాడుకున్నారు. ఇప్పుడు లైలాన్ చూడాలంటే మజ్ను కళ్ళతోటి చూడాలి, పర్యావరణాన్ని చూడాలంటే రఘునందన్ కళ్ళతోటి చూడండి. పర్యావరణం బాగుండాలని నేను కోరుకున్నా, భావి తరాల పిల్లలకి నష్టం జరగొద్దని కోరుకున్నాం. 10 రోజుల క్రితం చెన్నైలో వానలు పడి వరదలు వచ్చినాయి, సగం ఊరు మునిగిపోతుందని బాధపడుతున్నారు. ఆ దుస్థితి నా ఊరికి రావద్దు అని కోరుకుంటున్నా. నా భాగ్యనగరం భాగ్యనగరంగా విరాజిల్లాలని కోరుకుంటున్నా. దానికి చెరువులు, కుంటలు ఇప్పుడు MP పాలిటిక్స్ ఈ 3 కలగలిపితేనే తెలంగాణ ఫైర్ బ్రాండ్ అని చెప్పాలి. ఆయన ఎవరో కాదు, మెదక్ MP రఘునందన్ రావు గారు. ఈరోజు మనకు వచ్చిన అవర్లో రఘునందన్ గారు ఉన్నారు. అన్న నమస్తే. నమస్కారం అన్న. మొత్తమిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 1 year అవుతుంది. ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, ఇచ్చిన దాంట్లో నెరవేర్చినటువంటి హామీలు కావచ్చు, రకరకాల ఇష్యూస్. ఒకటి రఘునందన్ రావు, రేవంత్ రెడ్డి, రఘునందన్ రావు, ఒక హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు, 3R. నిజంగా బీజేపీ మొత్తం హైడ్రాని వ్యతిరేకించింది. ఓన్లీ రఘునందన్ రావే ఎందుకు వ్యతిరేకించలేదు, దాన్ని సపోర్టింగ్గా మాట్లాడేటట్టు కొంత విమర్శలు అయితే రఘునందన్ పైన బలంగా వినిపిస్తున్నాయి. నిజంగా కాన్సెప్ట్ ఏంటంటారు? సో నేను పార్లమెంట్ సభ్యుడు అయిన తర్వాత భారత పార్లమెంట్ నడుస్తున్నప్పుడు, లాస్ట్ సెషన్, మొన్నటి సెషన్ ముందు సెషన్ అప్పుడు మేము పార్లమెంట్లో సాయంత్రం పార్లమెంట్ అయిపోయింది, ఇంటికి పోయినాం. మళ్ళీ తెల్లారి పార్లమెంట్కి వచ్చేసరికి ఆ రాత్రి జరిగినటువంటి విస్ఫోటనం వయనాడులో వరదలు వచ్చినాయి. అవును, అమాయకులైనటువంటి ప్రజలు సుమారు 1000 మంది కొట్టుకుపోయినరు. పార్లమెంట్లో దాని మీద చర్చ జరుగుతూ ఉంది. ఎందుకు వచ్చినాయి వరదలు, ఎందుకు మనం కాపాడలేకపోయినాం, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది, కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది అనే చర్చలు జరుగుతాయి. అప్పుడు గౌరవనీయులు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కమిటీ వాళ్ళు ఒక 1 year బ్యాక్ నుంచి చెప్తా ఉన్నారు, ఇక్కడ కొండలకు అడ్డంగా, కాలువలకు అడ్డంగా, అంటే పల్లపు ప్రాంతాలకి నీళ్లు పోకుండా అడ్డంగా ఇల్లు కడతా ఉన్నారు. వీటన్నింటినీ తొలగించకపోతే ఏదో ఒక రోజు ప్రాబ్లం వస్తాయి, వరదలు వస్తాయి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ప్రాణాలకి నష్టం జరుగుతుంది అని చెప్పి
నిండు పార్లమెంట్ లోపల అమిత్ షా గారు చెప్పడం జరిగింది. భారత ప్రభుత్వం హెచ్చరించినప్పుడైనా కేరళ ప్రభుత్వం ఒకవేళ అక్కడ కాలువలకి చెరువులకి కుంటలకి అడ్డం కట్టినటువంటి ఆ కట్టడాల్ని తొలగించి ఉంటే వయనాడులో ఒక దుర్ఘటన జరిగేది కాదు. మా కళ్ళ ముందే, మేము పార్లమెంట్కి పోయిన రోజు మా కళ్ళ ముందే జరిగినటువంటి సంఘటన. 1000 మంది దాకా దాదాపు అమాయకులైనటువంటి ప్రజలు బలైనరు. ఒక 2 సంవత్సరాలు ఇంకకు పోయి చూస్తే ఉత్తరాఖండ్ చూసిరు మీరు. కేదార్నాథ్ టెంపుల్కి శివ దర్శనానికి పోయిన వాళ్ళకి, శైవ భక్తులకి ఏం జరిగిందో చూసాను. నేను ఉండేది భాగ్యనగరం, నా ఊరు పేరే భాగ్యనగరం. ఇది భాగ్యవంతులు ఉండాలి, భాగ్యంగా ఉండాలి ప్రజలు, ఇక్కడ ఉండేటువంటి ప్రజలకు నష్టం జరగద్దని కోరా ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ చెప్పింది. చెరువులు, కుంటలు, నాలాలు, FTL ప్రభుత్వ స్థలాలలో ఏం కట్టినా వాటిని కూలగొట్టండి అని లాంగ్ బ్యాక్ చెప్పింది సుప్రీంకోర్టు. మళ్ళీ మొన్న ఈ నెల 17వ తారీఖు రోజు కూడా, డిసెంబర్ 17, 2024 నాడు కూడా సుప్రీంకోర్టు జడ్జిలు చాలా స్పష్టంగా చెప్పిండ్రు, ఎక్కడైనా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఉంటే, అనుమతులు లేని నిర్మాణాలు, చెరువులు కుంటలలో నిర్మాణాలు ఏమున్నా డిస్మెటల్ చేయమని చెప్పింది. ఓకే, దాన్ని ఒక వకీలుగా అదే రకంగా మీకు ఇంకోటి చెప్పాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మన హైదరాబాద్ గురించి ఒక జడ్జిమెంట్ ఇస్తూ భాగ్యనగరంలో 2252 చెరువులు కుంటలు ఉన్నాయి, వాటికి అన్నింటికీ FTL ఫిక్స్ చేయండి, బఫర్ జోన్లు ఫిక్స్ చేయండి, వాటిని కాపాడండి అని రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఒక తీర్పు ఇచ్చింది. సో ఈ 2 జడ్జిమెంట్లని తెలిసిన ఒక వకీలుగా, సైన్స్ టీచర్గా, పర్యావరణం బాగుంటే నా భాగ్యనగరం బాగుంటుంది, నేను కూడా ఇదే ఊర్లో ఉంటా కాబట్టి బాగుంటా అనే ఒక స్వార్థంతో చెరువులలో, కుంటలలో ఇల్లీగల్గా చేసినటువంటి కన్స్ట్రక్షన్స్ని కూలగొట్టండి అని చెప్పాను నేను. దాని అర్థం రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేసినట్టు, రంగనాథ్కి సపోర్ట్ చేసినట్టు, హైడ్రాకి సపోర్ట్ చేసినట్టు కాదు. కళ్ళ ముంగట వయనాడు చూసి, కళ్ళ ముంగట ఉత్తరాఖండ్ చూసి, కళ్ళ ముంగట కేదార్నాథ్ని చూసి ఒక దూరదృష్టి కలిగినటువంటి ఒక వ్యక్తిగా, సమాజం పట్ల బాధ్యత ఉన్నటువంటి ఒక నాయకుడిగా నాకు అనిపించింది చెప్పినాను తప్ప నేను రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం బాగా చేసింది, హైడ్రా ఇంద్రుడు చంద్రుడు అని నేను ఎప్పుడు పొగడలేదు. వాళ్ళ బాధ్యతలే వాళ్ళకి గుర్తు చేసినాను తప్ప దాన్ని మీడియా మిస్ఇంటరప్ట్ చేసుకుంది, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు రాసుకుంది. రేవంత్ రెడ్డికి రఘునందన్ రావు సపోర్ట్ చేస్తున్నాను ఒకరు, రఘునందన్ రావు బీజేపీలో ఉండి కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తున్నాను ఇంకొకరు. ఎట్లా మాట్లాడాలనుకున్న వాళ్ళు అట్లా మాట్లాడుకున్నారు. ఇప్పుడు లైలాన్ చూడాలంటే మజ్ను కళ్ళతో చూడాలి, పర్యావరణాన్ని చూడాలంటే రఘునందన్ కళ్ళతో చూడండి. పర్యావరణం బాగుండాలని నేను కోరుకున్నా, భావితరాల పిల్లలకి నష్టం జరగొద్దని కోరుకున్నాం. 10 రోజుల క్రితం చెన్నైలో వానలు పడి వరదలు వచ్చినాయి, సగం ఊరు మునిగిపోతుందని బాధపడుతున్నారు. ఆ దుస్థితి నా ఊరికి రావద్దు అని కోరుకుంటున్నా. నా భాగ్యనగరం భాగ్యనగరంగా విరాజిల్లాలని కోరుకుంటున్నా. దానికి చెరువులు కుంటలకు అడ్డం కట్టిన వాటిని తీసేయమంటున్నాను. ఇది బాగుంది, అదే బాగుంటుంది. రఘునందన్ రావు గారు చెప్పేది బాగుంది, అదే బాగుంది. కానీ రాష్ట్రానికి సంబంధించినటువంటి బీజేపీ ఎంపీలు కావచ్చు, బీజేపీ మినిస్టర్లు కావచ్చు, బీజేపీ నాయకులు కావచ్చు, మూసి నిద్రని దీన్ని అడ్డుకుంటే కూల్ చేస్తే మేము పోయి అక్కడే జేసీబీల కింద పడుకుంటామనేసి చాలా కామెంట్లు చేశారు. సంజయ్, నన్ను అర్థం చేసుకోవాల్సింది మూసి వేరు, హైడ్రా వేరు. మూసీ సుందరీకరణకు మేమందరం ఒకటే మాట మీద ఉన్నాం. మూసీ సుందరీకరణకు మేము ఓకే. ఎక్కడైతే మూసీని కబ్జాకు గురైందో మూసీని శుద్ధి చేస్తామంటే మాకు ఓకే. కానీ మూసీని నమ్ముకొని ఆ మురుగు నీళ్ళల్లో 3 దశాబ్దాల నుంచి భార్యా పిల్లలతో కలిసి ఉన్నటువంటి పేదోడు, ఆటో డ్రైవరు, స్క్రాప్ ఏరుకునేటోళ్ళు, కూరగాయలు అమ్ముకునేటోళ్ళు, వాళ్ళకి నిజంగా మీరు మూసీని పరిరక్షించాలనే కోరిక మీకు ఉంటే అక్కడ మీరు గుజరాత్కి వచ్చి సబర్మతి ఆశ్రమం ఒడ్డునున్నటువంటి సబర్మతి నదిని చూసి, అక్కడ ఎట్లయితే మేము సైడ్కి సిమెంట్ వాల్స్ కట్టినామో, ఎట్లా పరిరక్షించినామో అట్లా చూసి పేదోళ్ళందరికీ తీసుకుపోయి ముందుగా డబుల్ బెడ్రూమ్లో, సింగిల్ బెడ్రూమ్లో కట్టించి వాళ్ళని అక్కడ క్షేమంగా ఉంచిన తర్వాత మూసి శుద్ధి స్టార్ట్ చేయండి అని అంటున్నాం. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక ఆఫర్ కూడా ఇచ్చారు, ప్రతిపక్షాలు సలహాలు ఇవ్వండి, సూచనలు ఇవ్వండి, ఒక అఖిలపక్షం ఏర్పాటు చేద్దాము. ఇంతవరకు కూడా ఆయన బహిరంగంగా ఒక ప్రకటన చేసినా కూడా ఇంతవరకు ఏ ప్రతిపక్ష నాయకులు కూడా. మీరు ఒకటి అర్థం చేసుకోవాలి సంజయ్ అన్న, అఖిలపక్షం పిలవాల్సింది రాష్ట్ర ప్రభుత్వం. టైము వేదిక ఫిక్స్ చేసి పిలువమనుండ్రి. మూసీ సుందరీకరణకు మేము సహకరిస్తామని చెప్తున్నాం. కానీ మూసీలో ఇల్లు కట్టుకున్న పేదోళ్ళని కాపాడమని రఘునందన్ చెప్పింది ఎంత కరెక్టో. 2013లో కాంగ్రెస్ పార్టీ మొన్న చనిపోయినటువంటి గౌరవ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో 2013 భూసేకరణ చట్టం అని ఒక చట్టం చేసి రేవంత్ రెడ్డి గారిని ఒకసారి చదువుకోమనుండ్రి. లీగల్గా ఇల్లీగల్గా ఏదైనా భూములలో ఎవడన్నా పేదోడు ఉన్నప్పుడు ప్రభుత్వ అవసరాల కోసం తొలగించాల్సి వస్తే ఏం చేయాలో 2013 భూసేకరణ చట్టం చెప్పింది. గౌరవ ముఖ్యమంత్రి గారిని అది చదివి అది అమలు చేయమని చెప్పుండ్రి. మూసీ వేరు, హైడ్రా వేరు. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, మూసీ ఒక నది, ఆ నది పరివాహక ప్రాంతంలో ఉన్న పేదోళ్ళందరినీ పరిరక్షించే బాధ్యత మా మీద ఉంది. ఎందుకంటే మా పార్టీ పుట్టింది అంత్యోదయ కోసం. రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా ఎందుకు విమర్శలు ఎదుర్కొంటుంది అంటే, కూకట్పల్లిలో, రాజేందర్ నగర్లో గంట సమయం ఇస్తే మా మిషన్లు తీసుకుంటాం, ఖాళీ చేస్తామంటే సమయం ఇయ్యక
తిరుపతి రెడ్డి అనేటువంటి ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యునికి నోటీస్ ఇచ్చి నెల రోజులకి దాకా టైం ఇచ్చి ఆయన హైకోర్టుకు పోయి స్టే తెచ్చుకోవడానికి అవకాశం ఇచ్చినప్పుడు హైడ్రా కాంట్రవర్సీకి లోనైంది. హైడ్రా తన పనిని తాను చేసుకుంటూ పోతే తిరుపతి రెడ్డి, రఘునందన్ రావు, రేవంత్ రెడ్డి, హరీష్ రావు అని చూడకుండా కూలగొట్టుకుంటూ పోయింటే ప్రజలంతా స్వాగతించేటోళ్ళు. కానీ పెద్దోడికి ఒక న్యాయం, పేదోడికి ఒక న్యాయం అన్నప్పుడు ప్రజల నుంచి నిరసన వ్యక్తమైంది. సో రఘునందన్ రావు డే 1 మాట్లాడిండు. డే 1 మాట్లాడినప్పుడు రఘునందన్ రావు హైడ్రా గురించి ఒక చర్చను లేపిండు. ఏమని? పేదోళ్ళ కోసం నేను మాట్లాడతలేను, నేను మాట్లాడుతుంది అక్కడ పర్యావరణం కోసం మాట్లాడుతున్నా, సైన్స్ టీచర్గా మాట్లాడుతున్నా అని చెప్పినాను. దాంట్లో కాంట్రవర్సీ ఏముందన్న? మీరు ఎవరిని అడిగినా హైదరాబాద్ బాగుండాలని కోరుకుంటారు, నా భాగ్యనగరం బాగుండాలని కోరుకుంటాం, అంతేగాని కూలగొట్టుకోవాలి, నష్టపోవాలి, వరదలు రావాలని కోరుకుంటారా అని ఎవరన్నా? మెదక్ ఎంపీ రఘునందన్ రావు, ఢిల్లీలో బీజేపీ ఎంపీ, తెలంగాణలో వచ్చేసి కాంగ్రెస్ ఎంపీ, ఎవరో కాదు ఎమ్మెల్సీ కవిత చేసినటువంటి కామెంట్. నిజంగా ఈ కామెంట్ వెనుక ఆంతర్యం ఏంటంటే, సో ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీని విమర్శించాలంటే రఘునందన్ విమర్శిస్తే కొంచెం సూటిగా తాకుతుంది వాళ్ళకి. ఉన్నది మాట్లాడతాం కాబట్టి ఊరందరూ శత్రువులు అయింటారన్న. అయితే పోతే కవిత గారు మర్చిపోయినట్టున్నారు. ఖమ్మం ఎంపీ గారి పేరు కూడా రఘువే, నల్గొండ ఎంపీ గారి పేరు కూడా రఘువే, మెదక్ ఎంపీ పేరు కూడా రఘువే. ఆమె ఏ ఎంపీ మాట్లాడింది చూసి ఏం మాట్లాడిందో ఆమె కొంచెం ఈ మధ్యలో అటు పోయి వచ్చిన తర్వాత మర్చిపోయినట్టుంది. చెల్లె ఢిల్లీకి వచ్చినాక కానీ మర్చిపోయినట్టుంది. నేను చెల్లెని అడుగుతున్నా, ఆమె ఏదో బీసీ కులగణన గురించి మాట్లాడితే నేను మాట్లాడినాను. బీసీ కులగణన ఏమని ఇయ్యాల కవిత మాట్లాడేంది? బీసీల హక్కుల గురించి కవిత మాట్లాడేంది? 18 మంది మంత్రులు మీ నాయనతో కలిసి ఉన్న రోజు 50% మంది బీసీలకు మంత్రి పదవులు ఇవ్వాలంటే 10 మంది మంత్రి పదవులు ఇవ్వాలి కదా బీసీలకి. ఆ రోజు మా చెల్లె నోరెందుకు మూసుకుంది? 3 మంత్రి పదవులు ఇచ్చి అలాగే ఈటల రాజేందర్ అనే మంత్రిని అర్ధరాత్రి తొలగించినప్పుడు మా చెల్లె ఎందుకు ధర్నా చేయలేవాళ్ళ నాయన ఇంటి ముంగట పోయి? చేయాలనా వద్దా? 50, 54, 56, 58 అందరం ఒప్పుకుంటున్నాం. మోర్ దెన్ 50% బీసీలు ఉన్నారు తెలంగాణలో అని. మరి బీసీలకు 18 మంది మంత్రులలో 10 మంత్రులు ఇయ్యని రోజు మీ నాయనతో ఎందుకు కొట్లాడలే చెల్లె? ఇయ్యాలి వచ్చేదో బీసీ కులగణన చేయరు, జనగణన చేయరు అంటే 100 ఎలుకలు తిన్న తర్వాత పిల్లి చెప్పిందంట. నరేంద్ర మోడీ గారు కాశీని పునరుద్ధరించారు, పోయా గంగల మునిగొత్తా అని చెప్పిందంట. అట్లున్నది కవిత పరిస్థితి. ఇట్లా మాట్లాడినా అనుకో కవిత గారి కోపం వస్తుంది. ఎందుకంటే ఎవరు మాట్లాడారు కదా, కవిత అంటే భయపడతారు కదా. రఘునందన్ మాట్లాడేసరికి మా చెల్లె కోపం వస్తుంది. అట్లా ఏముంది అంటే రఘునందన్ అంటే కోపమా, బీజేపీ అంటే కోపం కవితకు? ఏమో ఆమెను అడగాలి. ఆమెను అడగాల్సిన ప్రశ్న నన్ను అడిగితే ఎట్లా అన్న? అంటే జనరల్గా మీ చెల్లె కదా, ఆమెను అడుగురు అన్న. ఎవరి అభిప్రాయాలు వాళ్ళకుంటాయి. చెల్లె అభిప్రాయం చెల్లెది, అన్న అభిప్రాయం. ఎప్పుడు ఏ రోజు కూడా జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏ రోజు కూడా కలవాలని అనిపించలేదు రఘునందన్ రావుకు చెల్లెని? వారు వేరే పార్టీలో ఉన్నారు, మేము వేరే పార్టీలు మీరు అంటారు రాజకీయాలు అది శాశ్వత రాజకీయాలు. అకేషన్ రాలేదు, అకేషన్ వస్తే తప్పకుండా కలుస్తాం. చాలా అకేషన్స్ వచ్చినాయి. ఇప్పుడు మనం ముఖ్యమంత్రి గారిని కలిసే అవకాశం ఏడుపాయలలో వచ్చింది, కలిసినాం. అంతకుముందు సిద్దిపేటలో జిల్లా DDRC సమావేశం అయింది, హరీష్ గారిని కలిసే అవకాశం వచ్చింది, కలిసినాం. కొండా సురేఖ గారిని దుబ్బాకలో కలిసే అవకాశం వచ్చింది, కలిసినాం. తప్పేముంటుంది అందులో? ఇప్పుడు మీరు అన్నారు కవిత బీసీల గురించి ఇప్పుడు ఫైట్ చేస్తుంది, మాట్లాడవచ్చా? చంద్రశేఖరరావు గారు కేబినెట్ లో 10 మందికి బీసీలకు మంత్రులు ఇచ్చిర్రా? మీరు చెప్పురన్నా, చెప్తే నేను ఒప్పుకుంటా. పోనీ 54 మందికో 55 మందికో ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చిర్రా? పోనీ 9 మందికి ఎంపీ టికెట్లు ఇచ్చిర్రా? ఏమి ఇచ్చిర్రని కవిత బీసీల గురించి మాట్లాడుతుంది అన్న? మా దగ్గర లేకపోవచ్చు బీసీ కులగణన, కానీ మీ నాయన సమగ్ర కుటుంబ సర్వే చేసి రికార్డులన్నీ పెట్టుకున్నాడు కదా. ఎంతమంది యాదవులు ఉన్నారు, ఎంతమంది ముదిరాజులు ఉన్నారు, ఎంతమంది పద్మశాలీలు ఉన్నారు, ఎంతమంది గౌడన్నలు ఉన్నారని ఒక లిస్ట్ ఉంది కదా మీకు. ఆ జనాభా దామాషన మీరు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చిర్రా? ఎంపీ టికెట్లు ఇచ్చిర్రా? మంత్రి పదవులు ఇచ్చిర్రా? 10 ఏళ్ళ అధికారాన్ని అనుభవించి ఎన్నడూ బీసీల గురించి మాట్లాడని మా చెల్లె ఇవాళ వచ్చి కాంగ్రెస్ వాడు వచ్చిన ఏడాదికే బీసీల గురించి మాట్లాడితే నీకు నైతిక హక్కు లేదని నేను మాట్లాడినాను. దాంట్లో తప్పేముంది? దానికి కాంగ్రెస్ ఎంపీ కావాల్సిన అవసరం ఏముంది? చట్టసభలో బీసీలకు 42% సాధ్యమేంటరా? ఇప్పుడు వస్తున్నటువంటి పంచాయతీ ఎలక్షన్లు కావచ్చు, మున్సిపల్ ఎలక్షన్లు కావచ్చు, కొన్ని ప్రాంతాల్లో బై ఎలక్షన్లు కూడా కావచ్చు. నిజంగా వీటన్నిటిలో చట్టసభలో బీసీలకు 42% రిజర్వేషన్ ఎంతవరకు సాధ్యం అనుకుంటారు? సో ఇంకా దాని మీద ఒక శాస్త్రీయమైనటువంటి అధ్యయనం అయితే జరగాల్సిన అవసరం ఉందన్న. బీసీలకు అన్యాయం జరుగుతుందనే మాటనైతే అందరం అంగీకరించాల్సినటువంటి అవసరం ఉంది. దానికి శాంక్టిటీ ఏంది, నీ దగ్గర ఉన్న జనగణన ఏందని మరి కోర్టు అడిగితే మన దగ్గర ఏం లేదు కదన్న. అందుకనే ఆ సమగ్ర కుటుంబ సర్వే బయట పెట్టినా ఇంకో రకంగా శాంక్టిటీ ఉంటే దాని మీద అప్పుడు డిబేట్ చేస్తే బాగుంటుంది. సెంట్రల్లో గవర్నమెంట్ ఉంది, దీనిపైన ఒక అవగాహన ఉంటుంది, దీనిపైన ఒక సమగ్రమైన సర్వే ఉంటుంది, దీనిపైన మొత్తం టోటల్ అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్రాలకు సంబంధించినటువంటి బీసీ గణన అయితే చాలా క్లుప్తంగా ఉంది. చాలా దీనిపైన కూడా సెంట్రల్ కాంగ్రెస్ అధ్యక్షులు 2011లో కాంగ్రెస్ పార్టీ జనగణన చేసింది ఈ దేశంలో చివరిసారిగా. అవును, ఇలా కులగణన కావాలి, జనగణన కావాలని అరుస్తున్న రాహుల్ గాంధీ గారు కానీ కాంగ్రెస్ పెద్దలు కానీ 2011లో ఈ దేశ జనగణన జరిగిన రోజు ఎవరున్నారన్న అధికారంలో? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఎందుకు కులగణన చేయలే, ఎందుకు జనగణన చేసేటప్పుడు కులాలను ఎందుకు గుర్తించలేదన్న? అంటే నేను అదే చెప్తా ఉన్నా, ప్రతిపక్షంలో ఉంటే ఒక రకంగా, అధికార పార్టీలో ఉంటే ఇంకొక రకంగా అరవడం అనేది మంచి పద్ధతి కాదు. అంటే బీసీ కమిషన్కి ఒక రాజ్యాంగబద్ధమైన హోదానిచ్చింది భారతీయ జనతా పార్టీ.
ఒక బీసీని ఈ దేశానికి ప్రధానమంత్రిని చేసింది భారతీయ జనతా పార్టీ. ఇంత బాగా చేసుకుంటూ పోతున్న మమ్మల్ని మీరు విమర్శించుడేంది? మీ కుటుంబం తప్ప వేరే వాళ్ళని ప్రధానమంత్రులుగా పార్టీ ప్రెసిడెంట్లుగా యాక్సెప్ట్ చేసేటువంటి మానవత్వం లేని కాంగ్రెస్ వాళ్ళు కూడా భారతీయ జనతా పార్టీ గురించి బీసీల గురించి మాట్లాడతారా అన్న? అంటే అబ్రప్ట్గా అంజయ్ గారిని అర్ధరాత్రి వీకేసిన పార్టీ ఎవరన్నా? దేశానికి ఒక బీసీ వ్యక్తిని ప్రధానమంత్రి చేస్తే ఇక్కడ ఉన్నటువంటి బీసీల అందరికీ న్యాయం జరిగింది అనుకుంటారా మీరు? మరి దేనికోసం బీసీ జనగణన కావాలని అడుగుతారు? అంటే బీసీల హక్కులు కావాలి, బీసీలకు ఆర్థిక సమానత్వం కావాలి, బీసీలకు హోదా కావాలని కోరుకుంటారు. ఆ హోదాను మేము ఇచ్చినామని చెప్పినాం, కానీ నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేస్తే ఈ దేశంలో సమస్యలన్నీ పోయినాయి బీసీలకు సంబంధించి అనలే. నేను బీసీలకు న్యాయం జరగాలని నేను మాట్లాడుతున్నా. మీరు మాట్లాడితే దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టుంటాయి కవిత అని చెప్తా ఉన్నాను. నేను మేము ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాం. 70 మంది మంత్రులు ఉంటే 27 మంది బీసీలకు మంత్రులు ఇచ్చినాం కాబట్టి మాకు మాట్లాడే హక్కు ఉంది అని చెప్తున్నాం. అట్లే మేము 8 మంది మహిళలకు ఇచ్చినాం, 8 మంది మైనార్టీలకు ఇచ్చినాం, 8 మంది ట్రైబ్స్కి ఇచ్చినాం. ఇట్లా మేము చేసినాం కాబట్టి చెప్తా ఉన్నాం. మా క్యాబినెట్ లోపల, నరేంద్ర మోడీ గారి క్యాబినెట్ లోపల ఈ దేశ ప్రధానమంత్రి భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి క్యాబినెట్లో more than 50% బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు ఇచ్చినాం కాబట్టి మాకు మాట్లాడే హక్కు ఉంది, మీకు లేదు అని చెప్తున్నా. తప్పేముందన్న? ఉన్నట్టు మాట్లాడితే ఊరందరికి శత్రువు అన్నట్టు కవిత నా మీద విరుచుకుపడుతుంది అంటే కవితకి ఎక్కడో నేను మాట్లాడిన మాటలు నచ్చలేదని అర్థం. అట్లా ఇప్పుడు మనం చూస్తున్నాం అసెంబ్లీ ఇప్పటి వరకు కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడము ఏ విధంగా చూడొచ్చు? మన జరిగినటువంటి అసెంబ్లీ మీరు అంటే పార్లమెంట్ జర్నలీకి సంబంధించినటువంటి మన రాష్ట్రానికి సంబంధించిన కనుక అసెంబ్లీలో ముఖ్యంగా వాద ప్రతివాదాలు, వ్యక్తిగత దూషణలు, వీటన్నిటిని ఏ విధంగా చూస్తారు మీరు? ఇందులో మీరు అడిగిన దాంట్లో 2-3 ప్రశ్నలు ఉన్నాయి. నాకున్నది ఒకటే సమాధానం. అయితే హరీష్ రావు మాట్లాడాలి, లేకపోతే కేటీఆర్ మాట్లాడాలి. ఓకే, కవిత నాకు సమాధానం చెప్పాలి సూటిగా. ఐఎమ్ రెడీ టు డిబేట్ విత్ హర్. ఓకే. ఎందుకు తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడాడు అసెంబ్లీ నడుస్తుంటే? ఎందుకు పద్మారావు గౌడ్ గారు మాట్లాడారు? ఎందుకు గంగుల కమలాకర్ మాట్లాడారు? బీసీ కులగణన కావాలని అడుగుతున్నటువంటి కవిత గారు పార్టీ ఫ్లోర్ లీడర్ ఎందుకు బీసీలకు ఇయ్యరు? చంద్రశేఖరరావు గారు ఎట్లా అసెంబ్లీకి రారు కదా, తలసాని శ్రీనివాస్ యాదవ్కి ఇయ్యండి. మీ అందరికంటే ముందుగా అయింది కదా ఆయన ఎమ్మెల్యే, ఆయనకి ఇయ్యండి. పద్మారావు గౌడ్కి ఇయ్యి, టీఆర్ఎస్కి లాయల్గా ఉన్నాడు కదా, మొదటి నుంచి ఎన్ని కష్టాలు వచ్చినా. లేకపోతే మంచి పైల్వాన్లా ఉంటాడు కదా, పక్క పార్టీకి వెళ్ళి తెచ్చుకున్న గంగుల కమలాకర్ గారికి ఇయ్యి. ఎందుకు ఇస్తలేరు? అయితే మీ బావ మాట్లాడాలి, లేకపోతే మీ అన్న మాట్లాడాలి. అసెంబ్లీలో వేరే ఎమ్మెల్యే మాట్లాడింది చూపెట్టరు ఎప్పుడన్నా మాట్లాడిర్రా? బీసీలైనా వాళ్ళే మాట్లాడాలి, ఓసీలైనా మాట్లాడాలి, స్కూల్లో అయినా, కాలేజీలో అయినా, కరెంట్ అయినా, స్కాలర్షిప్ అయినా అన్నీ వీళ్ళిద్దరే మాట్లాడుతున్నారు. అడవి మండలిలో చెల్లె మాట్లాడుతుంది. ఈ ముగ్గురు కోసమేనా ఈ రాష్ట్రం ఉన్నది? ఆ కుటుంబం కోసమేనా? మీ కుటుంబాన్ని వద్దనుకునే కదా ప్రజలు మీ పార్టీని గద్దె దించారు. ఇంకా మీరు మారరా? ఇక మీరు ముగ్గురైనా రోజు జనానికి వద్దనిపిస్తుంది కదా, మీ ముఖాలు, మీ పార్టీ, మీ రంగు చూస్తేనే విరక్తి వస్తుంది కదా. ఇంకా కూడా మారరా చెల్లె? మీరు మారుండ్రి, జరా నోరు కంట్రోల్గా పెట్టుకోండి. బీఆర్ఎస్ పుంజుకుంటుంది. బీఆర్ఎస్ వచ్చేటటువంటి పంచాయతీ ఎలక్షన్లో మా సత్తా ఏంటో చూస్తాము, బీజేపీ రాష్ట్రంలో కాంగ్రెస్ ఒకటి అనేది చాలా స్పష్టంగా ఆమె మీడియా ముందే చెప్పింది. ఏం చేయమంటారు? నోరు ఉన్నది కాబట్టి మాట్లాడుతుంది. దానికి అర్థం పర్థం లేకుండా మాట్లాడితే నేనేం చేస్తాను? ఆర్టికల్ 19 ఉంది, మాట్లాడేందుకు హక్కు ఇచ్చింది, నేను కూడా మాట్లాడతా. 2004లో కాంగ్రెస్, బీఆర్ఎస్, టీఆర్ఎస్ కలిసి పొత్తు పెట్టుకున్నాయి. చంద్రశేఖరరావు మంత్రి అయ్యిండు. ఎమ్మెల్యే కాకముందు వాళ్ళ భావన మంత్రి చేసిరు. కాంగ్రెస్ వాళ్ళు కాదా? కడప జిల్లా రాజశేఖర రెడ్డి గారి జిల్లాకు మీరే కదా ఇన్ఛార్జి మంత్రిగా పనిచేసింది, టీఆర్ఎస్ వాళ్ళే కదా కాదా? మేము ఎడ పొత్తు పెట్టుకున్నాం? ఎన్నడు పొత్తు పెట్టుకున్నాం? కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఈ దేశంలో కొట్లాడేటి ఏమున్నాయి? ఒకటి ఈస్ట్ అయితే ఇంకొకటి వెస్ట్. కాంగ్రెస్ ఈస్ట్ అయితే మేము వెస్ట్, మేము రైట్ అయితే వాళ్ళు లెఫ్ట్. ఇంత గట్టి కొట్లాడుతున్నాం కదా దేశమంతా. గీడ కాంగ్రెస్ బీజేపీ కలిసిపోయింది. పిచ్చి ఆలోచనలు, పిచ్చి భ్రమలు కాకపోతే ఆడలేక మధ్యలో పడినట్టు మీ పని మీరు చేసుకోండి. మిమ్మల్ని ప్రజలు వద్దన్నారు. ఇప్పటికైనా దయించి నోరు దగ్గర పెట్టుకుని అదే అడుగుతా ఉన్నా. అసెంబ్లీ అంటే హరీష్ రావు కోసం, కేటీఆర్ కోసమేనా? ఇక వేరే ఎవరు లేరా? వాళ్ళిద్దరే మాట్లాడాలి. పోనీ టీఆర్ఎస్లో 38 మంది ఎమ్మెల్యేలలో ఇక మాటలు వచ్చిన వాళ్ళు ఎవరు లేరా? అంత మాటలు రాని వాళ్ళు ఉన్నారా? వీళ్ళైనా పెద్దోళ్ళు. కాబట్టి మీరు చేస్తున్న పనులు కరెక్ట్ కాదు, మీ విధానం కరెక్ట్ కాదు. కాబట్టి ఏదో కాంగ్రెస్ బీజేపీ ఒకటి దేవుడు నోరిచ్చింది కదా అని ఎటువంటి అటు మాట్లాడొద్దు. అట్లా కాంగ్రెస్ బీజేపీ ఒకటా ఎప్పుడన్నా దేశంలో? కొట్లాడేది దేశం అంతా కాంగ్రెస్ బీజేపీ. పార్లమెంట్లో రోజు ఎట్లా కొట్లాడుతున్నామో చూస్తూనే ఉండి కూడా అట్లా మాట్లాడతారు. సో ఇవన్నీ అభూత కల్పనలు, అవాస్తవాలు, అబద్ధాల పునాదుల మీద ఎదగాలని మళ్ళొకసారి టీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రయత్నం. మన జరిగినటువంటి కేటీఆర్కు ఈ రేస్కి సంబంధించింది ప్రజాధనము వృధా చేశారు అనే దాని మీద ఆల్రెడీ ఏసీబీ ఇక్కడ కేసు నమోదు చేసింది. ఈడీ కూడా రేపు జనవరి 7వ డేట్ నాడు హాజరు కావాలని కూడా వచ్చింది. దీని మీద పూర్తి అంటే విశ్లేషణ అంటే నిజంగా ఈ కేసుల్లో కేటీఆర్ గారికి బెయిల్ వచ్చే అవకాశం ఉందా? నిజంగా ఈ కేసుని ఏ విధంగా చూడాలంటారు? ఇంకా అరెస్ట్ కాకముందే రఘునందన్ రావు అరెస్ట్ చేసింది అంటారు.
చట్టం తన పని తాను చేసుకుపోతుంది, మనం సహకరించాలి, చూడాల్సిందే. సో అవినీతి జరిగిందని ఏసీబీ అధికారులు, ఒక ఐఏఎస్ అధికారి కంప్లైంట్ అక్కడ దానకిషోర్ గారు ఎలుముద్రోడు కాదు, ఎవరు పడితే వాళ్ళు చెప్పింది రాసియారు, చదువుకున్నవారు, విఘ్నులు, సీనియర్ సెక్రటరీ వారు రాష్ట్ర ప్రభుత్వం లోపల. అట్లాంటి ఒక పెద్ద ఆయన కంప్లైంట్ ఇచ్చినాడు, ఇంకొక ఐపీఎస్ దాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నాడు. లెట్ ద ఇన్వెస్టిగేషన్ కంప్లీట్, స్మూత్గా ఇన్వెస్టిగేషన్ నడవనియండి. కోర్టులో కూడా వాదోపవాదాలు జరుగుతూ ఉన్నాయి, పెద్ద పెద్దలందరూ చర్చించుకుంటారు కదా, మనం స్టూడియోలో ఎందుకు చర్చించుకుంటాం? అట్లని కాదు, ఫలితం ఎట్లుంటుందో చూద్దాం, వెయిట్ అండ్ సీ. ఎందుకంటే మీరు ఒక న్యాయవాదిగా, అందుకనే చెప్తున్నానే, అందుకని ఒక అడ్వకేట్గానే చెప్తున్నా. కోర్టులో విషయం ఉంది, మనం మాట్లాడితే సబ్ జ్యుడిస్ అవుతుంది, పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తారు, చేయనియండి, ఓపిక ఉందాం. జనవరి 7 నాడు ఈడీ పిలిచింది కదా, పోయిరానియండి. వాళ్ళే అంటుంటారు కదా, మేము దేనికి భయపడ్డాం, ఎవరికి భయపడ్డాం, పోయిరాండి ఈడీ ముందుకు, పోయించినాక చూద్దాం, అప్పుడు మాట్లాడుకుందాం. నిజంగా ఏ తప్పు చేయందే ఏసీపీ కేసు ఫైల్ చేస్తుందా, ఏ తప్పు చేయందే ఈడీ నోటీసులు ఇస్తుందా, ఏ తప్పు చేయందే రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి అసెంబ్లీలో చర్చ జరుగుతుందంటే? సో నిప్పు లేకపోతే పొగరాదు కదన్నా, ఎన్నో ఏదో ఉంది పప్పులో, ఎన్నో దగ్గర కొంచెం నల్లగా కనబడుతూ ఉంది, అది ఏంది అనేది ఇన్వెస్టిగేషన్ జరగనివి అంటున్నాను. అందుకని నాలుమే కుచ్ కాలా దిఖరా ఓ కాలా క్యా అనేది ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ తేల్చాలి. నేను అందుకని ఇప్పుడే ఎందుకు తొందరపడు, కొంచెం సంయమనం పాటిద్దాం. లెట్ ద ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ కంప్లీట్ ఇట్స్ ఇన్వెస్టిగేషన్, అప్పుడు తప్పకుండా వస్తా, తప్పకుండా మాట్లాడు. ఒక చర్చ అయితే బలంగా సాగుతుంది స్టేట్ బీజేపీలో. బండి సంజయ్ అధ్యక్షుడు ఉన్నప్పుడు బండి సంజయ్ని తప్పించడానికి చాలామంది చాలా రకాలుగా కుట్రలు చేశారు. అందులో రఘునందన్ కూడా ఒక దాంట్లో కుట్రదారుగా ఉన్నారు. అది ఎంతవరకు పనిచేసింది, నిజంగా బండి సంజయ్ని అధ్యక్ష పదవి నుంచి తొలగించడానికి రఘునందన్ పాత్ర ఉంది అంటే 100% అబద్ధం. నాకు అంత శక్తి లేదు, నేను ఒక సామాన్య కార్యకర్తని, నాకు ఎవరిని తొలగించే కానీ పెట్టించేంత గొప్ప శక్తి నాకు ఉందని నేను అనుకోవట్లేదు. నాకు సామాన్య కార్యకర్తని, పార్టీ లోపల కార్యకర్తగా పనిచేసుకుంటూ పోతుంటాను. మీరు అడిగిన ప్రశ్న 100% అబద్ధం, అవాస్తవం, అబద్ధాల పునాదుల మీదుగా ఎవరో నన్ను బదనాం చేయాలని చేస్తున్నటువంటి కుట్ర. అధ్యక్ష రేసులో రఘునందన్ రావు ఇంకా ఉండా పక్కకు జరిగిండు అంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఆ శక్తి సామర్థ్యాలు ఉంటాయి. పార్టీ ఎప్పుడు ఎవరికి ఏ స్థానం ఇస్తే ఆ స్థానంలో పనిచేయడానికి మేము సిద్ధంగా ఉంటాం. ప్రయత్నం దాంట్లో ప్రయత్నాలు అంటూ ఏముండే, ప్రయత్నాలు అంటూ ఏముండే, మా పార్టీలో పైరోలు అంటూ ఏముండే, మా దగ్గర సూట్ కేసులు ఇచ్చి కొనుక్కొచ్చుకునే సంస్కృతి ఉండదు. ఒకటి పనిచేసే కార్యకర్తలను గుర్తిస్తారు, గౌరవిస్తారు. ఒకే నేషన్ ఒకే ఓటు, సబ్కే సాత్ అనేసి మోడీ నినాదం. బీజేపీలో జంట పదవులు కానీ అనే అంశం వ్యతిరేకం. కానీ ఇక్కడ తెలంగాణ బీజేపీ చూస్తే మాత్రం మంత్రి పదవి, అధ్యక్ష పదవి, దీన్ని ఏ విధంగా చూడాలంటారు? అది టెంపరీ, ఎలక్షన్ ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి టెంపరీ. కిషన్ రెడ్డి గారు ఎప్పుడో చెప్పినారు తాను 2 పనులు నిర్వర్తించాలని, సాధ్యమైనంత తొందరగా చేయమని. 3 నెలల క్రితం నుంచి మాకు ప్రాసెస్ స్టార్ట్ అయింది. బూత్ కమిటీలు, మండల కమిటీలు, జిల్లా కమిటీలు, తర్వాత రాష్ట్ర కమిటీ ఏర్పాటు అవుతుంది. 7 పదవులు ఎక్కడ ఉంటే వారు కావాలని తీసుకోలేదు, వద్దనే చెప్పిండ్రు వారు కూడా. కొంచెం పార్టీ ప్రాసెస్ జరుగుతుంది. బూత్ అధ్యక్షుల కాడ నుంచి ఎలక్షన్ ప్రాసెస్ గత 3 నెలలు సెప్టెంబర్లో స్టార్ట్ అయింది, నడుస్తుంది. సాధ్యమైనంత తొందరగా కొత్త అధ్యక్షుడు వస్తారు. అది కిషన్ రెడ్డి గారు నిన్న ఢిల్లీలో చెప్పినట్టున్నారు మీకు. అంటే కిషన్ రెడ్డిని తప్పిస్తుండ్రా తప్పుకుంటున్నా? అలా నువ్వే అడుగుతావేమి, 2 పదవులు ఉండొద్దని నువ్వే అడుగుతావు, మళ్ళీ తప్పిస్తురా? అది 2 పదవులు ఉండొద్దు, ఓకే, అంతవరకు బాగానే ఉంది. తప్పిస్తుండ్రా తప్పుకుంటున్నా అంటే ఆయనే తప్పుకుంటున్నా. ఆయనే 10 సార్లు చెప్పారు కిషన్ రెడ్డి గారే, నేను మంత్రి పదవిలో ఉన్నా, కేంద్ర కేబినెట్ మంత్రిగా ఉన్నా, నాకు బరువు బాధ్యతలు ఎక్కువ ఉన్నాయి, నా మంత్రిత్వ శాఖకు నేను న్యాయం చేయాలి, కాబట్టి వేరే అధ్యక్షుని నియమించండి అని కిషన్ రెడ్డి గారే మీడియా ముందు 10 సార్లు చెప్పిండు కదా. ఏదంటే తప్పించడం అనే పదం ఎందుకు వస్తుంది? ఆయన సక్సెస్ఫుల్గా ఆయన హయాంలోనే ఇప్పుడు 8 మంది ఎమ్మెల్యేలు గెలిచిరు, ఆయన హయాంలోనే 8 మంది ఎంపీలు గెలిచిరు. ఇంకా అంతకంటే ఆయన హయాంలో 2 ఎమ్మెల్యేలు గెలిచిరు. అట్లంటే అది గతం. అది ఇప్పుడు నడుస్తున్న దాని గురించి మాట్లాడు కదా. ఇప్పుడు నడుస్తున్న దాంట్లో ఇప్పుడు 8 మంది ఎమ్మెల్యేలు గెలిచిరు. రఘునందన్ రావు ఒక మాటకారి గెలిచిరు. రఘునందన్ రావు ఒక మాటకారి అంటే గతంలో కూడా కిషన్ రెడ్డి అధ్యక్షుడు ఉన్నారు, అప్పుడు 2 మాత్రమే ఎమ్మెల్యేలు గెలిచారు. ఈ రోజు కిషన్ రెడ్డి 8 మంది ఎంపీలు గెలిచారు అంటారు. ఈ రోజు సిచ్యువేషన్ మాట్లాడుతున్నాను నేను, గతంలో ఏం జరిగిందనేది వద్దన్న, ఇప్పుడు ఏం నడుస్తుందో మాట్లాడుకుందాం. గతం అది ఒక చరిత్ర, అది ఇప్పుడు నడుస్తున్న చరిత్రను ఎందుకు తప్పు పడతావు అంటున్నా. ఇప్పుడు 8 మంది ఎమ్మెల్యేలు గెలిచింది ఆయన నాయకత్వంలోనే కదా. అవును, 8 మంది ఎంపీలు గెలిచింది కూడా ఆయన నాయకత్వంలోనే కదా. మరి దాన్ని ఎందుకు అర్థం చేసుకో, దాన్ని ఎందుకు చెప్పవు అంటున్నా. ఓకే, రఘునందన్ రావు లక్ష్మణ్ గారితో కలిసి పనిచేసిండు, రఘునందన్ రావు కిషన్ రెడ్డి గారితో కలిసి పనిచేసిండు, రఘునందన్ బండి సంజయ్తో కలిసి పనిచేసిండు. వాట్ ఈజ్ రాంగ్ ఇన్ ఇట్? ఎవరు పార్టీ అధ్యక్షుడు ఉంటే వాళ్ళతో కలిసి పని. ఒకటి అంటే పార్టీ సిస్టమ్. న్యూస్ పాతదైనా కూడా ఒకటి కొద్ది చర్చ అయితే జరిగింది. దుబ్బాక బై ఎలక్షన్లో రఘునందన్ రావుని ఓడించండి అనేసి అప్పుడు అధ్యక్షుడు ఉన్నటువంటి బండి సంజయ్ ఒక వీడియో రికార్డు బయటకు వచ్చింది. తప్పది, అది ఎవరో కాదు, మీరు ఎవరినైతే అంటే మనం తొలగించుకోవచ్చు, ఇందులో ఏమని ఉంటే అది సెకండరీ. మీరు ఎవరినైతే గురువుగా పూజిస్తారో
గురువుగా అభిమానిస్తారో ఆ పర్సనే మాతోటి దీని గురించే డిస్కషన్ జరిగింది రియల్గా. వాళ్ళు ఎవరో నాకు తెలియదు. ఓకే నేనైతే ఎవరిని గురువు అని ఎవరి ముందు చెప్పలేదు. నేను ఓకే చాలామంది చాలా రంగాల లోపల గురువులు ఉంటారు. వకాలత్ చేసేటప్పుడు ఒకరు ఉంటారు, రిపోర్టింగ్ చేసేటప్పుడు ఒకరు ఉంటారు, చాలా మంది ఉంటారు. మీరు ఏ గురువు ఆధ్యాత్మిక గురువు. మీరు ఏ గురువు గురించి మాట్లాడతారో నాకు తెలియదు. ఆధ్యాత్మిక గురువు. అదే నేను అందుకని ఏ గురువో తెలియదు. మీరు పేరు చెప్తే నేను మాట్లాడతాను. ఓకే నేను మళ్ళీ చెప్తా అన్న నేను సంజయ్ గారు నన్ను ఓడించమని చెప్పిరని ఆడియో వచ్చిందని నేను ఎక్కడ చెప్పలేదు. ఇవన్నీ తప్పుడు మాటలు, తప్పుడు వ్యక్తులు, ఖాళీ స్లేట్ బ్రేకింగ్ల కోసం కొన్ని మీడియా సంస్థలు చేసేటువంటి కుట్రలు తప్ప నేను మాట్లాడింది కానీ సంజయ్ గారు మాట్లాడింది కానీ ఎక్కడ లేదు. ఓకే ఎంఐఎంకు బీజేపీకి చాలా వైరం ఉంది. అంటే పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది. కానీ ఓకే మీరు ఒక వకీలుగా నేను ఎవరి కేసులైనా వాదిస్తానేసి ఒక మొండి వాదన మీరు చేస్తుండొచ్చు, దాంట్లో ఎలాంటి లేదు. కానీ ఒకటి ఎంఐఎం తరపున రఘునందన్ రావు చాలా పట్టుదలతోటి కేసుని గెలిపించే విధంగా చాలా ప్రయత్నం చేశారు. నిజంగా బీజేపీకి ఎంఐఎంకు ఉన్నటువంటి వ్యతిరేకతని పార్టీలో ఏం చర్చ జరగలేదా? రఘునందన్ రావు భారతీయ జనతా పార్టీ సభ్యుడు అయ్యే కంటే ముందు జరిగినటువంటి ఒక సంఘటన. సభ్యుడు అయిన తర్వాత కూడా చాలామంది అడ్వకేట్లు చాలా కేసులు వాదిస్తూ ఉంటారు. డోంట్ లింక్ ద ప్రొఫెషన్ విత్ పాలిటిక్స్. అట్లంటే అభిషేక్ సింగ్ మన్వి వచ్చి కవిత బేలా ఆర్గ్యూ చేసిండు. మరి టీఆర్ఎస్ బీఆర్ఎస్ కాంగ్రెస్ అన్నీ ఒకటేనా? అందుకనే అభిషేక్ సింగ్ మన్వి పోటీ చేస్తే టీఆర్ఎస్ పార్టీ పోటీకి పెట్టలేదా? ఎందుకు లింక్ పెడతారు ఇట్లా? ఎందుకు మాట్లాడతారు ఇట్లా? ఇవన్నీ అబద్ధాలు, ఇవన్నీ ఆడలేక. అంటే ఎంఐఎం తరపున మీరు వాదించడం అబద్ధమా? అబద్ధం. మీరు వాదించలేదు, మీరే చెప్పారు ఎంఐఎం తరపున నేను అక్బరుద్దీన్ ఓవైసీకి బెయిల్ కోసం నేను వాదించాననేసి. నేను చెప్పలేదు అంటున్నా. అసదుద్దీన్ ఓవైసీ అనేటువంటి హైదరాబాద్ ఎంపీకి మా మెదక్ జిల్లా ముత్తంగి దగ్గర జరిగినటువంటి ఒక ఘర్షణకు సంబంధించి నేను బెయిల్ ఇప్పించిన అని నేను చెప్పిన. మీరేమో అక్బరుద్దీన్ గురించి అని మాట్లాడుతున్నారు. మీరు నేను అక్బరుద్దీన్ గురించి వకాలత్ చేయలేదు. ఎంఐఎం పార్టీకి నేను వకాలత్ చేయలేదు. ఎంఐఎం పార్టీకి నేను స్టాండింగ్ కౌన్సిల్ కాదు. మా జూనియర్ నిజాముద్దీన్ అనేటువంటి ఒక అతను ఆ బెయిల్ లోపల ఎవరు చేసినా బెయిల్ వస్తలేదని రిక్వెస్ట్ చేసినప్పుడు ఆ వకాలత్ మీద మీరు పోయి చూస్తే కూడా నిజాముద్దీన్ పేరే ఉంటుంది, నా జూనియర్ అతని తరఫున నేను నిలబడి ఆర్గ్యుమెంట్ చెప్పిన తప్ప ఐ వాజ్ నెవర్ ఏ స్టాండింగ్ కౌన్సిల్ ఫర్ ఎనీ పొలిటికల్ పార్టీ. పుష్ప 2 సినిమాకి సంబంధించింది, అల్లు అర్జున్కి సంబంధించింది నేను వాదించడానికి సిద్ధంగా ఉన్నారు అంటే నేను చెప్పలేదన్నమాట. మీరు తమ్మునేల్స్ ఏది పడుతుంది పెట్టుకొని ఏది పడుతుంది మాట్లాడితే నేనేం చేయలేను. నా దగ్గరికి ఎవరైనా వచ్చి మాట్లాడితే నేను ఆ కేసు వాదించకూడదా ఆలోచిస్తాను. కానీ అల్లు అర్జున్కి వాదిస్తా, వీనికి వాదిస్తా, వానికి వాదిస్తాను నేను ఎందుకు చెప్తాను? బహిరంగంగా ఒక ప్రెస్ మీడియా ముందు నేనేం చెప్పిన అందులో అదే వినాలి అంటున్నా, కన్ఫ్యూజ్ కావద్దు అంటున్నా. నేను చెప్పింది ఏంది, ఇట్లా మీరు అడిగినట్టే ఆయన అడిగితే వారు వచ్చి అడిగితే చేస్తాను అని చెప్పిన. ఇట్ ఇస్ మై ప్రొఫెషన్, నాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్. అందులో నేను అడ్వకేట్ని, మీరు నా క్లయింట్గా ఉంటానని చెప్పి మీరు వచ్చి అడిగితే నేను వాదించడంలో తప్పేముంది? ఏం లేదు అని చెప్పిన. ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా, ఆయన నా దగ్గరికి రాలేదు, నేను ఆయన వకీల్ని కాదు, వచ్చి అడిగితే చేయాలని చేయకూడదు అప్పుడు ఆలోచించి చెప్తా అంటున్నా. ఇంత క్లారిటీగా చెప్పిన, ఆ రోజు కూడా ఇంత క్లారిటీగా చెప్పిన, ఇప్పుడు కూడా అంతే క్లారిటీగా చెప్తున్నా. ఎవరో తమ్మునేలు వాళ్ళ ప్రచారం కోసం వాళ్ళ పబ్లిసిటీ కోసం పెడితే నేను చేయగలిగింది ఏం లేదు. మీరు మొత్తం వీడియో వినండి, ఆ ఇంటర్వ్యూ కూడా మొత్తం వినండి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 1 year, సూపర్ 6 అని 6 గ్యారెంటీలు రకరకాల హామీలతోటి అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నిటినీ నెరవేర్చిందనేసి ప్రతిపక్షంగా మీరు భావిస్తున్నారంటే? 10 సంవత్సరాలు పట్టింది చంద్రశేఖరరావు అంటే ఆయనకు బదనాం కావడానికి. కాంగ్రెస్ పార్టీకి 12 నెలలు సరిపోయింది. ఆయన 15 నెలలు ఎంత బదనాం అయినా వీళ్ళు 12 నెలలు అంత బదనాం అయ్యారు. దెర్ ఈజ్ నథింగ్ టు స్పీక్ అబౌట్ కాంగ్రెస్ ఆర్ టీఆర్ఎస్. ఆ రెండు కూడా ఒకే తాను ముక్కలు, ఆ రెండు కూడా ఒకే దారిలో పయనిస్తున్నాయి. చంద్రశేఖరరావు గారి పయనం ఎట్లా పోయిందో రేవంత్ రెడ్డి గారి పయనం కూడా అట్లే పోతుంది. మేము ఆర్టీసీ మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాము, రుణమాఫీ చేశాము, రేపు సంక్రాంతికి రైతు బంధు కూడా మేము రిలీజ్ చేయబోతున్నాము. ఇవన్నీ ప్రతిపక్షాలకు కనిపిస్తలేవా? రైతు భరోసాకి ఇంకా క్లారిటీ లేదు. రైతు భరోసాకి ఇచ్చేందుకు పైసలు లేకపోతే మొన్న టీజీఐఏసీసీకి సంబంధించిన 400 ఎకరాల భూమిని ఢిల్లీకి తీసుకొని వచ్చి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిని కలిసి కిషన్ రెడ్డి గారిని కలిసి బతిలాడి రాష్ట్ర ప్రభుత్వం నడిచే పరిస్థితి లేదని 10,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చుకుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇంకా రైతు భరోసా గురించి వాళ్ళ దగ్గర ఎట్లాంటి డాక్యుమెంట్ లేదు. వాళ్ళకి ఎవరికి ఇవ్వాలనో తెలియదు, ఎట్లా ఇవ్వాలనో తెలియదు. వాళ్ళకి మహిళలకు ఉచిత బస్సు ఇచ్చినాం. వీళ్ళు ఏమైనా టికెట్ పైసలు ఇస్తుర్రా? ఆర్టీసీకి నెలకి ఎన్ని టికెట్లు కొడుతుర్రా అని పైసలు ఇస్తుర్రా? వీళ్ళు ఆర్టీసీ మీద అదనం భారం మోపుతురు. మీరు ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు చెల్లిస్తుర్రా అని నేను మీకోసం చెప్తున్నా, తెలంగాణ సమాజం కోసం చెప్తున్నా. 20,000 కోట్ల రూపాయలు సింగరేణికి బాకీ ఉంది ప్రభుత్వం, కట్టుమనన్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం. 20,000 కోట్ల రూపాయలు సింగరేణికి బాకీ ఉంది, కట్టుమను. అట్లా ఆర్టీసీకి కూడా 5,000 కోట్లు 10,000 కోట్లు బాకీ చేసి ఆడ ఎత్తేసిపోతారు వీళ్ళు ఆర్టీసీ బస్సులలో ఫ్రీ ప్రయాణం ఇస్తే వీళ్ళు ఏమైనా టికెట్ పైసలు ఇస్తుర్రా? ఆర్టీసీని కాపాడుతుర్రా వీళ్ళు? ఆర్టీసీని ఏమైనా రక్షిస్తుర్రా వీళ్ళు?
సేమ్ సింగరేణికి ఎట్లయితే 10 ఏళ్ళు ఆయన పాలించి 20,000 కోట్లు అప్పులు చేసి ఆయన పోయిండు, వీళ్ళు రేపు పార్టీస్ పేరు మీద వీళ్ళు 10,000 కోట్లు చేసిపోతారు అంతే. అంతకుమించి వీళ్ళు చేసింది ఏముందన్న గొప్పగా? కేంద్రంలో బీజేపీ అధికారం ఉంది. తెలంగాణ నుండి 8 మంది ఎంపీలు, 2 మినిస్టర్లు ఉన్నారు. రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులని, రాష్ట్రానికి రావాల్సినటువంటి డబ్బులని మీరు కొట్లాడి తెలంగాణ తెప్పియొచ్చు కదా. ఇప్పుడు మనం మేము వద్దంటే, మేము ఆపగలిగితే, నిజంగా మేము అట్లా చెడు పని చేయాలనుకుంటే నీకు 10,000 కోట్లు ఎట్లా వస్తుండే రేవంత్? నువ్వు ఇలా సంక్రాంతికి రైతు భరోసా ఇస్తుంటున్నావు కదా, ఈ 10,000 కోట్లు అప్పే కానీ ఏడికెళ్ళి వస్తుండే అన్న? ఏడికెళ్ళి వస్తుండే? ఇప్పుడు RRR అని ఒక ప్రాజెక్టు ఉత్తరం వైపు టెండర్ పిలుస్తూ ఉన్నారు, సుమారు 8,000 కోట్లు. కేంద్ర ప్రభుత్వమే కదా టెండర్లు పిలుస్తుంది, కేంద్ర ప్రభుత్వం కదా పైసలు ఇస్తుంది. మరి ఒకవేళ నీ మీద అన్యాయం చేసి ఉంటే ఎందుకు వస్తుంది? ఎందుకు వస్తాయన్నా ఇవన్నీ? నేషనల్ హైవేస్కి అంతగానో ఎందుకు వస్తూ ఉన్నాయి? లక్షల కోట్ల రూపాయలు నేషనల్ హైవేలో పేరిటే తెలంగాణకు ఎందుకు వస్తుంది? ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద రోడ్లు ఎందుకు వస్తున్నాయి? CRF కింద సెంట్రల్ రోడ్ ఫండ్ ఎందుకు వస్తుంది? మేము అట్లాంటి తప్పుడు పనులు చేస్తలేం. మేము అభివృద్ధికి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ సహకరిస్తుంది. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రికి ఏం చెప్పిందంటే, టీమిండియా కెప్టెన్గా, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు నా టీంలో సభ్యులుగా ఈ దేశం అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నా అన్నాడు. ముఖం బాగుండి కాలు చేతులు బక్కగా ఉండి లేదా పొట్ట బాగుండి కాలు చేతులు సన్నంగా ఉంటే బాగుండదు. అన్ని రాష్ట్రాలు బాగా అభివృద్ధి చెందాలి, మనమందరం టీమిండియాగా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ కలిసి పనిచేయాలనేది మా నాయకుని ఆశ, ఆకాంక్ష. మేము కూడా అట్లే ఉన్నాం. మేము చెడగొట్టేటోళ్ళం అయితే 10,000 కోట్ల లోన్ ఎట్లా వస్తుందని ఇవాళ నువ్వు చెప్పు, వస్తుందా? ఈ రాష్ట్రం మీద మాకు చెడు అభిప్రాయం ఉంటే, తెలంగాణ బాగుపడొద్దనే ఆలోచన మాకు ఉంటే మేము అట్లెట్లా చేస్తామన్నా? చేయం కదా. కాబట్టి ఎలక్షన్స్ అప్పుడు మాత్రమే ఎలక్షన్స్, మిగతా టైంలో తెలంగాణలో మేము కూడా పుట్టినాం, మేము అందరికంటే గట్టిగా తెలంగాణ అన్నోళ్ళం. కాబట్టి తెలంగాణ బాగుండాలని కోరుకునే దాంట్లో మేమే ముంగట్టుంటాం. ఇచ్చే పొజిషన్లో మేమున్నాం కదా, మీరెవరు? తీసుకునే పొజిషన్లో ఉండాలి మీరు. కాబట్టి మమ్మల్ని విమర్శించకండి, జాగ్రత్తగా ఉండండి. ఓకే. రఘునందన్ రావుది ఈ మధ్యకాలంలోనే పాస్పోర్ట్ రినివల్ కోసం వెళ్తే మీ పైన కేసులు పెండింగ్ ఉన్నాయి, ఆ కేసులు హైకోర్టులో దాచిపెడుతున్నారు అనేసి ఒక ప్రచారం బలంగా సాగుతుంది. నిజంగా రఘునందన్ పైన ఎన్ని కేసులు ఉండొచ్చు, ఎన్ని కేసులను దాచిపెట్టారు హైకోర్టులు అంటే? మిడిమిడి జ్ఞానంతో మిడిమిడి రిపోర్టింగ్ అంతా. తిడితే జడ్జీలు తిడితే జడ్జీలు తిట్టిరంటారు, రిపోర్టర్లను తిడితే రిపోర్టర్లను తిట్టిరంటారు. అవగాహన లేకుండా, వినే ఓపిక లేకుండా సగం సగం ఇట్లా మాట్లాడి రాముని తోక ఇన్ని ఇట్లా ఆపి తర్వాత పివరుండు ఇట్లా అన్నట్టు ఉంది మన రిపోర్టర్ల పరిస్థితి. ఓకే. రఘునందన్ రావు ఎలక్షన్ అఫిడవిట్ చూడుండ్రి. ఓకే. ఎలక్షన్ అఫిడవిట్లో 29 కేసులు ఉన్నాయి. ఓకే. రఘునందన్ రావు పాస్పోర్ట్ రెన్యువల్ కోసం MP ఎలక్షన్ల కంటే కొంచెం ముందు అనుకుంటా ఒక దరఖాస్తు పెట్టినాం. June 1st ఎప్పుడు అయిపోతుందని పెట్టినాం. పెట్టినప్పుడు పాస్పోర్ట్ రెన్యువల్ చేయమని దరఖాస్తు ఇస్తారు. ఎస్, అవును. వార్త రాసేటప్పుడు మీడియా మిత్రులకు తెలవాల్సింది, వినాల్సింది కూడా. ఓకేనా? మీకంటే కొంచెం సీనియర్ రిపోర్టర్ కాబట్టి చెప్పదలుచుకున్న వాటి చెప్తున్నాను. నేను ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాను, మీకు నచ్చినా నచ్చకున్నా. 100%. నేను ఎలక్షన్ అఫిడవిట్లో నా మీద ఎన్ని కేసులు ఉన్నాయి ఇచ్చిన, 29 కేసులు ఉన్నాయి. అఫిడవిట్ బాజాప్తి ఇచ్చిన, ఆన్లైన్లో కొడితే నీకు కనబడుతుంది ఏ పోలీస్ స్టేషన్లో ఏం కేసు ఉందని అన్న. ఇది ఒక ఎపిసోడ్. 2, నా పాస్పోర్ట్ రెన్యువల్ డేట్ అయిపోతుంది June 1st ఎప్పుడు అని ఏప్రిల్లోనే ఎప్పుడో ఒక దరఖాస్తు పెట్టినా, ఎన్నికలు వచ్చినాయి, నేను పార్లమెంట్కి పోటీ చేస్తున్నా. వాళ్ళు నాకు ఒక రిప్లై పంపించారు, ఏమని మీ మీద పలానా 4 కేసులు ఉన్నాయంటే ఇంట్లో NOC తెచ్చుకోరు అని పంపించారు. ఏం జరుగుతుందనేది సింపుల్గా అర్థం చేసుకోవాలన్న. నా పాస్పోర్ట్లో పటాన్చెరు అడ్రస్ ఉంది. సో నేను రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్లో పాస్పోర్ట్ రెన్యువల్కి అప్లై చేసుకుంటే పాస్పోర్ట్ అధికారి నా అడ్రస్ ఉన్నటువంటి జిల్లా ఎస్పీకి ఉత్తరం రాస్తుంది. సంగారెడ్డి జిల్లా ఎస్పీ గారికి ఒక లెటర్ పోతుంది, ఇట్లా పలానా వ్యక్తి పలానా అడ్రస్ పలానా పేరు ఉన్నాయన పాస్పోర్ట్ రెన్యువల్ కోసం దరఖాస్తు పెట్టుకున్నాడు, ఈయన మీద మీ జిల్లాలో ఏమైనా కేసులు ఉన్నాయా పంపించండి అని అడుగుతారు. ఆ జిల్లాలో 4 కేసులు ఏమున్నాయి, ఆ జిల్లా ఎస్పీ గారు 4 కేసులు రాస్తాడు. అంతే. సిద్దిపేటలో ఏమున్నాయి, మెదక్లో ఏమున్నాయి, హైదరాబాద్లో ఏమున్నాయి, నల్గొండలో ఏమున్నాయి, సంగారెడ్డి ఎస్పీ గారికి ఏం తెలుస్తుంది? అది ఆయన బాధ్యత కాదు కదా. 4 FIRలు ఉన్నాయని ఆయన 4 FIRలలో NOC తెచ్చుకోమని ఉండని రాసి ఉంటాడు. దాన్ని పట్టుకునేదో రఘునందన్ ఏదో హైకోర్టులో అఫిడవిట్ తప్పించిండు, ఇది తప్పించిండు, అది ఏం తప్పిస్తామన్నా? నేను ఇలా మొదటిసారి పోటీ చేస్తలేను. 2014 నుంచి నా ఎలక్షన్ అఫిడవిట్ వెబ్సైట్లో ఉంది. కేసులు దాచిపెడితే ఏమొస్తుందన్న? నేను ఇంకొక మంచి మాట చెప్పబోతున్నా మిగతా వాళ్ళకి, భవిష్యత్తులో పోటీ చేసే మిత్రులకు కూడా. నేను నెల రోజుల ముందు ఎమ్మెల్యేగా, దుబ్బాక ఎమ్మెల్యేగా నా మీద ఏ పోలీస్ స్టేషన్లో ఎన్ని కేసులు పెట్టిరో నాకు తెలియదు కాబట్టి నేను రాష్ట్ర DGP గారికి, ఇంటెలిజెన్స్ IG గారికి ఒక ఉత్తరం రాసిన. సార్, నా పేరు రఘునందన్ రావు, నేను ఎమ్మెల్యే దుబ్బాక, నా పేరు మీద ఈ రాష్ట్రంలో ఎన్ని కేసులు ఉన్నాయో ఒక లిస్టు ఇయ్యండి అని రాసుకున్నా. వాళ్ళు ఇచ్చిన లిస్టులో నా మీద 29 కేసులు రాసి ఇచ్చిర్రు. నేను 29 కేసుల్ని ఎలక్షన్ అఫిడవిట్లో పెట్టిన. ఇక నేను దాచిపెట్టేది ఏముంది, దాచుకున్నది ఏముంది అన్న? ఎలక్షన్లో అఫిడవిట్లో అడిగినాయి, అఫిడవిట్లో ఇచ్చినాం. పాస్పోర్ట్ రెన్యువల్ అప్పుడు ఒక సింగిల్ పేజ్ ఉంటుంది, పాస్పోర్ట్ రెన్యువల్ చేయమని రాసినాం. దానికి జిల్లా ఎస్పీ గారు రాసిన రిపోర్ట్లో ఈయన మీద మా జిల్లాలో 4 కేసులు ఉన్నాయని రాసిండు. దానికి నా తప్పేముంటుందన్న? ఓకే, నేను తప్పుడు సమాచారం ఇచ్చిన, హైకోర్టుకు 4 ఇచ్చిన, పాస్పోర్టుకు 4 ఇచ్చిన, ఇవన్నీ ఆగమా
పోయి ఆగమాగమని రాసుడు తప్పితే ఇంకొకటి కాదన్న. దయించి కన్ఫ్యూజ్ కాకుండా మిత్రులారా, నేను కూడా అదే ఫీల్డ్కి వెళ్ళి వచ్చినండి. సంగారెడ్డి జిల్లా ఎస్పీ గారు రాసిన రిపోర్ట్లో మా జిల్లాలో ఇతని మీద 4 కేసులు ఉన్నాయని అతను పాస్పోర్ట్ అధికారులకు రిపోర్ట్ ఇచ్చారు. అప్పుడు పాస్పోర్ట్ వాళ్ళు నన్ను అడిగినరు, మీ మీద 4 కేసులు ఉన్నాయంటే వీటిల్లో ఎన్ఓసి తెచ్చుకోండి అని అడిగినరు. అది జరిగిన విషయం. నేను దాచిపెట్టింది ఏముందని నా అఫిడవిటే ఇస్తే కోర్టుకి. ఒకటి, దుబ్బాక నుంచి ఎమ్మెల్యేగా ఓడిపోయిన రఘునందన్ రావు ఎంపీగా భారీ మెజారిటీతోటి గెలిచారు. కానీ అదే దుబ్బాకలో అన్ని నియోజకవర్గాల కంటే తక్కువ మెజారిటీ వచ్చింది. కారణం ఏమై ఉంటుందంటే ఏం చెప్తారు? సో దుబాక ప్రజలు ఎందుకో నా పనితీరుని యాక్సెప్ట్ చేయలేదేమో అని అనుకుంటాను. నా వల్ల ఎక్కడ పొరపాటు జరిగిందో చూసి సరిదిద్దుకుంటాను. వాళ్ళ ప్రేమ అభిమానాలు పొందేందుకు ఇంకెక్కువ కష్టపడతాను. అది ఎక్కడ జరిగిందని మీరు భావిస్తుంటారు? నేను అట్లా ఇప్పుడు తప్పుల గురించి ఆలోచించుకుంటలేనన్నా. మెదక్ పార్లమెంట్ సభ్యుని నన్ను గెలిపించారు. మెదక్ ఏం చేయాలని దానికోసమే తిరుగుతున్నాను. ఏం చేస్తారని మీరు గ్యారంటీ ఇచ్చారు, ఏం చేయలేకపోతున్నారు, ఎంతవరకు వచ్చింది మీరు చెప్పినటువంటి హామీలు? ఎంపీ అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కాదు, ఎంపీ అంటే పటాన్చెరుకు మెట్రో పక్క అని చెప్పి ఆడంతా పోస్టర్లు పెట్టి నన్ను ఎలక్షన్ క్యాంపెయిన్కి పిలిచిర్రు. అమీన్పూర్లో ఒక చిన్న సభ జరిగితే ఆడన్ని పోస్టర్లు మెట్రో పక్క అని పెట్టిర్రు. ఏంది మెట్రో పక్క అంటే ఎంపీ అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కాదు సార్, నువ్వు గెలిస్తే మెట్రో పక్క కావాలని పెట్టినామో అన్నారు. మెట్రో పక్క అయింది కదా, 14.5 కిలోమీటర్లు పటాన్చెరు దాకా మెట్రో తీసుకొస్తున్నాం కదా. అదే గ్రేటర్ అచీవ్మెంట్ ఫర్ ద ఇండస్ట్రియల్ ఏరియా. నేషనల్ హైవేస్ నడుస్తున్నాయి, రైల్వే లైన్ల కోసం కొట్లాడుతూ ఉన్నాం, రైల్వే స్టేషన్ల కోసం కొట్లాడుతున్నాం. కొమరవెల్లి మా సిద్దిపేట జిల్లాలో రైల్వే స్టేషన్ కంప్లీట్ కాబోతూ ఉంది. నేషనల్ హైవేస్ విపరీతంగా నడుస్తూ ఉన్నాయి. సో అట్లా అనునిత్యం డెవలప్మెంట్ కోసమే పనిచేస్తూ ఉన్నాం తప్ప నాకు స్వార్థం అంటూ ఏం లేదు. ఓకే, మొత్తం ఇప్పుడు జరిగినటువంటి రేపు బీజేపీకి సంబంధించినటువంటి ముఖ్యంగా ఓకే అధ్యక్షుల మార్పులు మీరు అన్నట్టు అధిష్టానం డిసైడ్ చేస్తుంది, దాన్ని బట్టేసి మీరు నడుచుకుంటారు, అంతవరకు బాగానే ఉంది. ఒకటి, తెలంగాణ బీజేపీలో 2 వర్గాలు ఉన్నాయి అనేసి చెప్తున్నటువంటి అంశం. రఘునందన్ రావు ఏ వర్గం అంటే? భారతీయ జనతా పార్టీ వర్గం. నేను మా పార్టీలో వర్గాలు లేవు. మా నాయకుడు నరేంద్ర మోడీ గారు, మేమంతా ఒకటే వర్గం. అది కమలం గుర్తు మా వర్గం. కమలం గుర్తుని సపోర్ట్ చేసే వాళ్ళంతా ఒకటే వర్గం, దాన్ని వ్యతిరేకించే వాళ్ళంతా మా శత్రుపక్షం. చివరగా మన జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో 8 మంది ఎంపీలుగా బీజేపీ తరఫున గెలిచారు. 2 సెంట్రల్ మినిస్టర్స్ ఉంటారు. కేంద్రం నుంచి రావాల్సినటువంటి నేషనల్ హైవేస్ కావచ్చు, రకరకాల దాని మీద ఎంతవరకు తెలంగాణకు తేగలిగే మీ అంటే ఈ ఎంపీలుగా దానిపైన ఎంతవరకు మీరు స్టేట్కి రావాల్సినటువంటి నిధులను తీసుకొస్తారు అనేసి మీరు హామీ గతంలో కూడా అక్కడ అంటే ఆ ప్రజలు కూడా ఇచ్చినటువంటి సందర్భం మనం చూస్తున్నాము. ఎంతవరకు దీనికి సాధ్యమవుతుంది అంటారు? అన్న ఇప్పుడు 10 ఏళ్ళకులో ఒక కేంద్రీయ విద్యాలయం రాలే, ఒక నవోదయ విద్యాలయం రాలే. మనం 8 మంది గెలిచిన తర్వాత మన 7 నవోదయ విద్యాలయాలు ఇచ్చింది కదా కేంద్రం. 5 ఏళ్లలో ఒక్కొక్క నవోదయ విద్యాలయం కోసం 500 కోట్లు ఇస్తామని చెప్పింది కదా. వరంగల్లో మామనూరు దగ్గర ఎయిర్పోర్ట్ కోసం సర్వేలు జరిపిస్తూ ఉన్నాం కదా. మా అడుగులు ఎక్కడ ముందుకు పడతలేవన్నా. సహకరించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం సహకరించినప్పుడు పనులు ఆలస్యం అవుతున్నాయి తప్ప. ఎయిమ్స్ కావాలి, వచ్చిందా రాలేదా? ఎయిమ్స్. హార్టికల్చర్ యూనివర్సిటీ రావాలి, వచ్చిందా రాలేదా? ట్రైబల్ యూనివర్సిటీ రావాలి, వచ్చిందా రాలేదా? కోచిపేటలో కాచ్ ఫ్యాక్టరీ రావాలి, కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ రావాలి. అది కోచ్ ఫ్యాక్టరీ పేరిట వచ్చిందా, రైల్వే యూనిట్ పేరిట వచ్చిందా, ఇంకొక పేరిట వచ్చిందా, రాలేదా? అరే మేము చేసినట్టు పని ఇంకెవరు చేస్తారు? నేను అందుకనే చెప్పిన, నరేంద్ర మోడీ గారు చెప్పిన మాట, టీమిండియా కెప్టెన్గా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీస్ మేము సపోర్ట్ చేస్తాము అని చెప్పినాం. చేస్తున్నాం మేము. దానికి కోడిగుడ్డు మీద ఈకలు వీక్తే మేమేం చెప్తామన్న దానికి. వీఆర్ కమిటెడ్ ఫర్ తెలంగాణ. మాకంటే గొప్పగా తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళు ఎవరు లేరు మిగతా పార్టీలలో. వీఆర్ ఫర్ తెలంగాణ, అట్ ద సేమ్ టైం వీఆర్ ఫర్ దిస్ కంట్రీ అండ్ ఫర్ ద పార్టీ. మాకు నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, ఇండివిజువల్స్ లాస్ట్ అని చెప్పి పార్టీలో పనిచేసేవాళ్ళం మేము. ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది మాట్లాడితే ఎందుకు వింటామన్నా? ఎందుకు పడతాం? తప్పకుండా మా కమిట్మెంట్లో తప్పు లేదు. తెలంగాణ పట్ల మా కమిట్మెంట్ ఎప్పుడు తప్పదు. వీఆర్ ఫర్ తెలంగాణ అండ్ మోడీజీ ఈజ్ ఫర్ తెలంగాణ. రాష్ట్రంలో ప్రతిపక్షాలు విఫలమైనవంటే ప్రజా సమస్యలపై పోరాడంలో ప్రతిపక్షాలు విఫలమైనవి. నేనేమంటాను, కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వానికి కనీసం 6 నెలలు ఆగరా, ఏడాది ఆగరా అని మీరే అంటారు. అప్పటికైనా మాట్లాడుతూనే ఉన్నాం మేము. గవర్నర్ గారిని తీసుకుపోతున్నాం, హాస్టళ్లలో తిరుగుతూ ఉన్నాం, హాస్టల్ పిల్లలు చచ్చిపోతుంటే స్పందిస్తున్నాం, హాస్టళ్లలో నిద్ర చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం, పిల్లల్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మూసి మీద పోయి మూసిలో నిద్ర పడుకొని చూడరు ఒకసారి తెలుస్తుందని ముఖ్యమంత్రి ఎటకారం చేసి పోయి మూసిలో పరిరక్షణ కోసం ప్రజలకు ధైర్యం ఇచ్చేందుకు మూసిలో పడుకున్నాం. ప్రజా సమస్యలు ఎక్కడుంటే అక్కడ కొట్లాడుతున్నాం. కేంద్ర ప్రభుత్వం వడ్ల విషయం లోపల రాష్ట్ర ప్రభుత్వం ఆశించిన రీతిలో పనిచేస్తలేదన్నప్పుడు మేమే కోఆర్డినేట్ చేసినాం, కేంద్ర మంత్రులను పిలిచినాం. ప్రతి చోట మేమే స్పందిస్తున్నాం అన్న. ప్రతిపక్షాలు విఫలం అవడైందన్న. బూతులు మాట్లాడతలేకపోవచ్చు, బట్ ఒక నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్ష పాత్ర 100% భారతీయ జనతా పార్టీ పోషిస్తుంది. మీకు పోటీ అంటే బీజేపీకి
ప్రజలు ఆశీర్వదిస్తే మేము అధికారంలోకి వస్తామన్న పోటీ ఏం పాడైందన్న వాళ్ళిద్దరిది అనుకున్నాక ఒకడు మిగులుతాడు ఆ మిగిలినోడికి మాకు పోటీ ఉంటుంది ఎవరు మిగులుతారు అనేది వాళ్ళు తెలుసుకోవాలి అట్లా ఒక జర్నలిస్టు, ఒక న్యాయవాది, ఇప్పుడు ఎంపీ, పాలిటిక్స్, ఈ మూడు కలగలిపితేనే తెలంగాణ ఫైర్ బ్రాండ్ అని చెప్పాలి. ఆయన ఎవరో